యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ముఖ్యంగా అయ్యగారికి, మార్కన్నకు ఈ అవకాశం ఇచ్చినందుకై వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నా సాక్ష్యం ఏంటిదంటే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఆశ్చర్యకరుడా, నజరుడైన యేసయ్య, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మహాశక్తి కలిగిన తండ్రి నీకు వందనాలు. పాపినైన నన్ను కరుణించి ప్రేమించి రక్షణ ఇచ్చినావు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరి నీవిచ్చిన రక్షణ సాక్ష్యం గురించి ఇక్కడికి నన్ను నడిపించినందుకే మొదట నేను స్తుతిస్తున్నాను. ఆ సాక్ష్యం అంతా మీరే ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడింపజేయమని, మీ నామానికే ఈ సాక్ష్యం ద్వారా మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా సాక్ష్యం ఏంటిదంటే ఏ విధంగా నేను ప్రభులోనికి వచ్చానన్నది మీకు తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. దేవుని కృపను బట్టి. యేసు ప్రభుని నమ్మక ముందు విగ్రహారాధన చేసేవాళ్ళము. మా తల్లిదండ్రులైనను, వాళ్ళ తల్లిదండ్రులైనను. నేను కూడా విగ్రహారాధన చేసేవాడిని. హిందూ గ్రంథాలలో బ్రహ్మంగారి చరిత్ర 2 సార్లు చదివాను. 15 సంవత్సరాల నుండే బాగా పూజలు చేసేవారు మా వాళ్ళందరూ. నేను కూడా అదే పూజలు చేసేది. అనేక దేవతలు, అనేక దేవతల్ని ఆరాధించే వాళ్ళము. కొన్ని గ్రంథములు కూడా చదివాను. రామాయణం కూడా కొంచెం చదివాను. బ్రహ్మంగారి చరిత్ర మాత్రం 2 సార్లు చదివాను. అలాగా మా జీవితం కొనసాగిస్తున్న రోజుల్లో మరి నాకు సినిమా పిచ్చి ఉండేది. సినిమా పిచ్చి ఉండేది. బాగా భక్తి చేసేది హిందువుగా. మరి ఆ భక్తిలో అనేకమైన డబ్బు సంపాదించే మా వాళ్ళు బయట సొంత ఇల్లుని విడిచిపెట్టి వేరే దేశాలకు, వేరే రాష్ట్రానికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి మరలా ఈ దేవతల పూజలు చేసి లక్షలు ఖర్చు పెట్టేదన్నమాట. అట్లాగా నేను వాళ్ళు చేసింది కూడా మేము చేసేది చిన్నతనంలో. అట్లా చేస్తున్న క్రమంలో సినిమాలు ఎక్కువ చూసేది నేను. సినిమా పిచ్చి బాగుండేది. ఎక్కడ సినిమా కొత్త సినిమా పడితే అక్కడికెళ్ళి చూసేది. ఎలా ఉండేదంటే సినిమా పిచ్చి, ఒక నెలలో 50-60 సినిమాలు చూసేది. అంటే చూసిన దాన్ని మరలా మరలా చూసేదనమాట. అంటే ఆ డైలాగులు నేర్చుకోవడానికి చూస్తా ఉండేది సినిమాలు. చిరంజీవి సినిమాలు గాని, వెంకటేష్ ఇలా ఎవరి హీరో వచ్చినా, ఏ హీరోదొచ్చినా సినిమాలు బాగా చూసేది. ఆ డైలాగులు నేర్చుకోవడానికి సినిమాలెక్కువ చూసేదనమాట. ఇక చూడడం ద్వారా ఏమైందంటే సినిమాలోళ్ళకే ఎళ్ళిపోవాలి. ఏదో ఒక పాత్ర నేను పోషించాలని నిర్ణయించుకున్నాను. అట్లా నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి 2004లో పెద్దపల్లిలో ఉన్నాము. మా మా వాళ్ళందరూ అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. అక్కడ అక్కడి నుండి నేను హైదరాబాద్‌కు మా ఇంట్లో చెప్పకుండా వచ్చాను. మీకు ముందు చెప్పలేదు. మా సొంత ఊరు యాదాద్రి డిస్ట్రిక్ట్, మండలం మోత్కూరు, డి రేపాక మా గ్రామం విలేజ్. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇంట్లో చెప్పకుండా నేను హైదరాబాద్‌కొచ్చాను. ఒక పేపర్ స్టేట్‌మెంట్ చూసి. ఎందుకొచ్చానంటే అకాడమీలో జాయిన్ అయిపోయి సినిమాలోకెళ్ళిపోవాలి. విలన్‌గానైనా, కామెడీ కామెడీ చేసే వ్యక్తిలాగానైనా, డాన్స్ చేసేవారిలోనైనా చేరి ఆహ్, అందులో ఏదో ఒక పాత్ర పోషించాలని వచ్చిన. అప్పటికి కొంచెం డబ్బులు మరి ఇంట్లో చెప్పకుండా తెచ్చి అక్కడ ఇచ్చాను. ఇచ్చి వాళ్ళు రమ్మన్నారు. 1 వీక్‌లో రమ్మన్నారు. అదెక్కడంటే వనస్థలిపురం సాయిబాబా టెంపుల్ దగ్గర పెట్టినారు. అక్కడికెళ్ళాను. మరలా ఇంటికెళ్ళాను. అట్లా ఎళ్ళిన తర్వాత బాగా సినిమాలు చూసేది. దాంట్లో ఫైట్స్ వస్తా ఉంటే, ఆ ఫైట్ సీన్ చూసేదనమాట. ఇది ఎలా నేర్చుకోవాలనుకున్నాను. నాకొక ఫ్రెండ్ ఉండే. ఆ ఫ్రెండ్ చెప్పినాడు, "అది ఫైట్ కాదు కరాటే" అని చెప్పినాడనమాట. అట్లా కూడా ఒక 4 సంవత్సరాలు షావోలిన్ ఇంటర్నేషనల్ కుంగ్ ఫు 4 సంవత్సరాలు నేర్చుకున్నా 2004లో. 20 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ ఎళ్లి ఇంట్రెస్ట్‌గా 4 సంవత్సరాలు నేర్చుకొని బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. అట్లాగా సినిమాలలో పోవాలని బాడీ బిల్డింగ్ చేశాను. ఈ కుంగ్-ఫు నేర్చుకున్నాను. ఇక బాగా ధైర్యం పెరిగిపోయింది. ఇంకా సినిమాలకెళ్ళాలని ఇంకా ఆలోచన ఎక్కువైపోయింది. ఇక నేను పని చేయడం లేదు, చదవడం లేదు, ఏది లేదు. ఇంటికాడ ఉంటున్నాను. సినిమాలలోకెళ్ళాలని.
మా వాళ్ళు తట్టుకోలేక కుటుంబంలో ఏం జేసినారంటే, డైరెక్టర్‌ని పిలిపించినారు మా ఇంటికి. లింగాల సంజీవరెడ్డి అని. 2 సినిమాలు తీశాడాయన, నాకు గుర్తులేదిప్పుడు. 'శ్వేతనాగు' ఇంకొకటేదో తీశాడు. ఆ సమయంలో మా ఇంటికొచ్చి అడిగాడు ఏమనంటే, "బాబు నువ్వేం జేస్తావంటే మిమిక్రీ జేసేది, డాన్స్ జేస్తాను. ఇట్లా కుంగ్ ఫు వస్తది బ్లాక్ బెల్ట్" అని చెప్పినాను. ఆయన అడిగినాడు, "మరి 100 అడుగుల మీదకెళ్ళి దునుకుతావా?" అని అడిగినాడు. అంటే "నేను అంత దునకలేను సార్" అన్నాను. అప్పుడన్నాడు ఆయన, "ఒక ₹1,00,000 తీసుకొని మరి నువ్వు వచ్చేసేయి హైదరాబాద్‌కి. ఏదో ఒక దాంట్లో నిన్ను పెడతాను" అని చెప్పినాడు. అప్పుడు ఇంట్లో మా వాళ్ళు ఏం చేశారంటే డబ్బులియ్యలేదు. ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? లేవని చెప్పి ఇవ్వలేదు. ఒకవేళ ₹1,00,000 ఇచ్చినా అటే ఎళ్ళిపోతాడేమో, ఇంటికి రాడని చెప్పి ఇవ్వలేదు. ఇవ్వక ఏం చేసినారంటే దుబాయ్‌కి పంపించేసినారు నన్ను. 2004లో దుబాయ్‌కి పంపించేసినారు. దుబాయ్‌కి నేను కూడా వెళ్ళాలనే వెళ్ళానిక. ఇంటికాడుండి ఏం చేయలేనని చెప్పి దుబాయ్‌కెళ్ళాను. దుబాయ్‌కెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాను. 5 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించిన దుబాయ్‌లో. దుబాయ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఇక్కడ చెప్పేదొకటి, అక్కడ చేసేదొకటి. అక్కడ, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పని లేక తిరిగినాను. తీసుకెళ్ళిన వారు మోసం చేసినారు. తర్వాత నాకు పాస్‌పోర్ట్ లేనప్పుడు పోలీసోళ్ళు పట్టుకున్నారు. జైల్‌లో ఏసినారు. జైల్‌లో ఏసి పాస్‌పోర్ట్ ఎందుకు లేదు, ఎవరు తీసుకొచ్చినారని చెప్పి అడిగి 5 నెలలు జైల్‌లో ఏసినారు. 5 నెలలు గూడా జైల్‌లో ఉన్నాను. ఆ జైల్‌లో ఉన్నప్పుడు అసలు తిండి కూడా పెట్టరు ఆ దేశంలో. ఉదయము ఒక రొట్టిస్తారు. మధ్యాహ్నం ఇంత అన్నం వేస్తారు చిన్న పిల్లలకేసినంత. మళ్ళీ సాయంత్రం గూడా 5, 6 గంటలకు ఒక రొట్టిస్తారు. ఆకలి తట్టుకోలేక 5 గంటలకు, 6 గంటలకు తింటే ఆకలైద్దని చెప్పి 8 గంటలకు భోజనం చేయాలి 7 గంటలకు కాబట్టి అని చెప్పి, ఆ రొట్టెని ఈ పాయింట్ పైకనుకొని కాలుకు ఒక దారంతోని కట్టుకొని లోపలికి తెచ్చుకొని తినేదన్నమాట. ఎందుకు? ఆ జైల్‌లోనికి తీసుకెళ్ళనియ్యరు. అక్కడ చెకింగ్ చేసేదన్నమాట. అట్లా 5 నెలలు బహుశ్రమ అనుభవించాను. అప్పుడింక ప్రభువుని నమ్ముకోలేదు నేను. అన్యునిగానే ఉన్నాను. అట్లా కష్టాలు పడ్డానక్కడ గూడా. అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి, తిండి లేక. ఆ సమయంలో మా తండ్రి ఇంటి దగ్గర చనిపోయిండు. ఇంటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే నా దగ్గర పాస్‌పోర్ట్ లేదు. పాస్‌పోర్టు లేక ఇంటికి రాలేకపోయాను. జైల్‌లో ఉన్నాను. నా తండ్రి చావును గూడా నేను చూసుకోలేదు ఆ సమయంలో. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన తరువాత 6 నెలలకి ఇంటికొచ్చాను. మా తండ్రి గూడా ఎలా చనిపోయాడంటే, మంత్రిక ప్రాబ్లమ్ వలన చనిపోయినాడాయన. నేను 6 నెలలకు ఆయన చనిపోయిన తర్వాత ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత నేను హైదరాబాద్‌లో పనిచేస్తా ఉన్నాను. హిమత్ సాగర్‌లో. హిమత్ సాగర్‌లో పనిచేస్తున్నప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి ఎళ్ళొచ్చి, ఇంక కూలి పనైనా చేసుకొని బతుకుదాం, మా తండ్రి చనిపోయిండని చెప్పి వచ్చాను. అప్పుడు ఆరోగ్యంగా, బలంగా ఉన్నాను. ఎవరికీ భయపడపోయేది. ఒక 20 మందినైనా కొట్టే శక్తి నాకున్నదన్న గర్వం నాలో ఉండేది. ఆ గర్వంతో నేను ఉండేదన్నమాట. అప్పుడు ఒక మాంత్రికునితోని గొడవయింది. గొడవైనప్పుడు నేను భయపడపోయేది. మాంత్రికులకైనా, దెయ్యములకైనా, ఇంక దేనికి గూడా భయపడపోయేది. ఎందుకంటే నాలో బలం ఎక్కువున్నది. ఎంతమందినైనా కొట్టగలను, చేయగలనని చెప్పి నాలో ఆలోచనుండేది. అప్పుడు ఒకసారి దుబాయ్‌లో ఉన్నప్పుడే మేముండే రూమ్‌లో 20 మందుండేది. అది జెప్పి ముందుకెళ్ళిపోదాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తే. ఆ మంచం మీద ఉండి ప్రార్థన చేసేవాడు. అప్పుడు యేసు ప్రభు నాకు తెలియదు. నేనడిగేది, "ఏం చేస్తా ఉన్నాడాయన?" తల కిందకి పెట్టి ఎనక ఇట్లా లేపి ప్రార్థన చేస్తా ఉన్నాడు మోకరించి అంటే, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడని చెప్పాను. ఒకరోజు ఆయన ఎప్పుడు ఏళనగా మాట్లాడుతా ఉండేది ప్రభువుని నమ్ముకున్న ఆయన. ఒకరోజు ఏమైందంటే భోజనం చేసే సమయంలో వచ్చి చాలా బూతులు తిట్టాడాయన. బూతులు తిట్టినప్పుడు కోపమొచ్చి ఆయనను కొట్టాలనుకున్నాను. లేచినాను. లేచినప్పుడు 18 మంది ఆ రూమ్‌లో ఉన్నారు. ఆ 18 మందిని గూడా ఒక్కొక్కరిని అందరిని కింద పడేశాను. చాలా సింపుల్‌గా. ఎందుకంటే కుంగ్ ఫు అంత డేంజరు. చానా పవర్‌ఫుల్. అట్లా చేశాను. అంత బలము నాలో ఉంది గాబట్టి ఎవ్వరికీ భయపడకపోయేది. ఏ మాంత్రికుడైతే నాకు చేయమనని చెప్పి సవాల్ గూడా చేసినాను. అట్లా ఆ గొడవ అయిన తర్వాత ఆ మాంత్రికుడు, "నీ బలమేందో చూస్తానన్నాడు."
అంటే నేను భయపడలేదు అప్పటికి గూడా. 1 ఇయర్ అయింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు గొడవ జరిగినప్పుడు 1 ఇయర్ అయింది. ఏం కాలేదు నాకు. 1 ఇయర్ తర్వాత నా మ్యారేజ్ అయిందనమాట. నా పెళ్ళైన తర్వాత ఇక పెళ్ళైన తర్వాత 6 నెలలకు నా ఆరోగ్యం ఖరాబయిపోయింది. ఆరోగ్యం ఎలా ఖరాబయిందంటే కాళ్ళు నడవరాకుండా అయిపోయినవి. చేతులు పని చేయట్లేవు. ఇట్లా ఏళ్ళు రావట్లేదు. తర్వాత మెడలు తిరగట్లేదు. ఈ మెడలు అటు ఇటు తిరగట్లేదు. తర్వాత ఆహ్, ఇక ఏదైతే తింటామో అది బయటికెళ్ళిపోవడం. తర్వాత ఎప్పుడు చూసినా జ్వరం ఉండడము. ఈ వేళ్ళలో పొడిచినట్టుగా ఉండడం. కాళ్ళు, చేతులు, మెడలు ఇవన్నీ గూడా జరుగుతా ఉన్నాయి. దినదినం ఎక్కువైపోతా ఉంది. మోషన్ ఎళ్తే బ్లడొచ్చేది. ఆ పరిస్థితి నాది. అట్లున్నప్పుడు ఇక ఈ లెఫ్ట్ సైడ్ కాలు ఇలా సైడ్‌కెళ్ళిపోయింది. ఇక్కడ స్ట్రెయిట్‌గుండే కాలు దగ్గర కూర్చోరాకపోయేది. ఇట్లా పక్కకెళ్ళిపోయింది. ఇట్లున్నప్పుడు హాస్పిటల్‌కెళ్ళాను మొదట. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్‌లన్నీ పరీక్షలు జేసి, "ఏ ప్రాబ్లమ్ లేదు బాబు" అని చెప్పినారు. ఎక్కడెక్కడ చూయించుకున్నానంటే హైదరాబాద్‌లో చూయించుకున్నాను, వీనస్ హాస్పిటల్‌లో చూయించుకున్నాను, ఓమ్నీలో చూయించుకున్నాను, ఆదిత్యలో చూయించుకున్నాను, గోదావరికని, ఎన్‌టీపీసీ, కరీంనగర్, పెద్దపల్లి ఎక్కడెక్కడ మేము వర్కులు జేస్తామో అక్కడ చూసుకున్నాం. ఎక్కడెక్కడ కాంట్రాక్టర్ పనులు జేస్తామో అక్కడ చూయించుకున్నా. ఎక్కడ చూయించుకున్నా కానీ ఎండీ ఫిజిషియన్‌కి చూయించాను, జనరల్‌కు, ఎంబీబీఎస్ అందరికీ గూడా. తెలిసిన డాక్టర్లకు అందరికి చూయించుకున్నాను. ఎవ్వరు గూడా నీ బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పేది. ఇక డాక్టర్లను సంప్రదించిన తర్వాత ఇక మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టా. డాక్టర్ల వల్ల కావట్లేదు గాబట్టి, ఇక మాంత్రికుల దగ్గరికెళ్దామని చెప్పి మాంత్రికుల దగ్గరికి వెళ్ళాను. మాంత్రికులు గూడా ఏమన్నారంటే, ఇక వాడు జేశాడు, వీడు జేశాడని చెప్పారు. చౌటుప్పల్లో వెళ్ళాను, హైదరాబాద్‌లో వెళ్ళాను, లంగరౌజులో వెళ్ళాను. ఇంకా అనేక ప్రాంతాలకు కూడా వెళ్ళాను. పెద్దపల్లిలో, నిజామాబాద్‌లో, ఆర్మూర్‌లో నేనెక్కడెక్కడైతే పనులు జేస్తానో అక్కడక్కడ మాంత్రికుల దగ్గరికెళ్ళాను. ఆ మాంత్రికులైనా ఏమైనా బాగు జేస్తారని వెళ్తే, ఆ మాంత్రికులు జెప్పారు, "నీకు ఒక గొడవ వలన వచ్చిందని ఒకరు, దగ్గరోళ్ళు జేసిరని ఒకరు." ఏదేదో వాళ్ళకు ఆహ్, ఆలోచన ప్రకారం చెప్పినారు వాళ్ళు. సరే ఎవరు ఏది జేసినా ఏం లేదు పర్లేదు గానీ నన్ను బాగు జేయండి ఫస్ట్ అని నేనడిగాను. అయితే ఒకాయనైతే నీకున్న శత్రువు పలానాయన జేషిండని ఆయన పేరే జెప్పేసాడు. నేననుకున్నాను పేరు జెప్పినాడు గాబట్టి నన్ను బాగు జేస్తాడని నేను సంతోషపడ్డాను. ఆ పేరు చెప్పిన వ్యక్తి 6 నెలలు తిప్పించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా 10,000, 20,000, 10,000 ఒక 5, 6 లక్షలు ఒడిచినాయి మాంత్రికులకి. హాస్పిటల్‌లో గూడా ఒక 4, 5 లక్షల రూపాయలయిపోయినాయి. ఎక్కడ ఏ హాస్పిటల్‌కెళ్ళినా టెస్టులు జేయడమే. ఆ! ఏ హాస్పిటల్ ఈ ఒక హాస్పిటల్‌లో చేసిన టెస్టులు ఇంకొక హాస్పిటల్‌లో పనిజేయట్లేదు. వాళ్ళు కొత్తయి జేయడం. అట్లాగా చేయడం వలన లక్షల డబ్బంతా అయిపోయింది. ఒక్క సంవత్సరంన్నరలో ఇదంతా. అన్ని డబ్బులయిపోయిన తర్వాత ఇక భక్తి చేస్తున్నా గదా! చిన్నప్పటి నుండే. మరి దేవతలను గూడా అడిగాను. నన్ను బాగు జేయండి. 15 సంవత్సరాల నుంచి మిమ్మల్ని పూజిస్తున్నాను. మీ పుస్తకాలు చదివాను కొన్ని. మీ కథలు విన్నాను. మిమ్మల్ని ప్రేమించినాను. ప్రతి సంవత్సరం మీకు పండుగలు జేస్తున్నాం. మరి నన్ను బాగు జేయండి అని నాతో మాట్లాడని గూడా అన్నాను. ఎవరు నన్ను బాగు జేయలేదు, మాట్లాడలేదు. ఎవరు ఏది చేయట్లేదు. ఆంజనేయుని పూజ చేశాను 40 రోజులు. ఆయన మాట్లాడలేదు. తర్వాత ఎల్లమ్మలు, మైసమ్మలు, వెంకటేశ్వర స్వామి, విష్ణు వీళ్ళందరియి గూడా పూజ చేసేది. అందరి ఫోటోస్ ఉండేది. అందరికి దండం పెట్టుకునేది. అందరిని గూడా అడిగేది. ఎవ్వరు బాగు చేయలేదు. ఎవరు బాగు చేయట్లేదు. పూజించిన దేవతలు బాగు చేయట్లేదు. వాళ్ళేం మాట్లాడట్లేదు. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్లు గూడా బాగు చేయట్లేదు. మరేమైనా ప్రాబ్లమ్ ఉందంటే వాళ్ళు ఏం ప్రాబ్లమ్ లేదని చెప్తా ఉన్నారు. మాంత్రికుల దగ్గరికెళ్తే ఆ మాంత్రికులు కూడా మరి వాళ్ళకు తోచిన రీతిగా చెప్పినారు. అయినను బాగు చేయలేదు. కొందరు పేరు చెప్పినారు. అయినను ఆయన గూడా బాగు చేయలేదు. తర్వాత ఎక్కడెక్కడ మాంత్రికులురంటే అక్కడికెళ్ళాను. అనేక చోట్లకెళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఒక మాంత్రికుడన్నాడు, ఓ రోజు నన్ను పిలిచాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళాను. వెళ్తే ఆయనన్నాడు, "ఇదిక ఎవరి వలన కాదు గానీ, నువ్వే మాంత్రికునిగా మారిపో" అన్నాడు. నేను మాంత్రికునిగా మారడం ఏంది అని అనుకున్నాను. అంటే ఆయనన్నాడు, "నీతో పోటీ పడాలంటే అతనితో పోటీ పడాలంటే మా వల్ల కావట్లేదు. నీవు నేర్చుకొని
వాడెప్పుడెప్పుడైతే ప్రయత్నం జేస్తాడో, నువ్వు అలాగే ప్రయత్నం జెయి. అప్పుడు నువ్వా బ్రతకడం, వాడా బ్రతకడం. వాడా చనిపోవాలన్నా, నువ్వు చనిపోవాలన్నా తేల్చుకోండి బాబు మీరే. ఇక మా వల్ల గావట్లేదని జెప్పాడు ఒకాయన. అప్పుడు నాకు చానా భయమేసింది. మాంత్రికునిగా మారడం ఏంది? మంత్రాలు ఎలా నేర్చుకోవాలని అడిగానాయన. ఆయన జెప్పినాడు, "ఆదివారం అమావాస్య నాడు రా, భద్రాచలం వెళ్దాం. అక్కడ మా గురువుగారున్నారు. ఆయన నేర్పుతాడని" జెప్పినాడు. మరి డబ్బులెంత గావాలని అడిగాను. అంటే ఒక 30,000-50,000 తీసుకురా అని చెప్పినాడాయన. అంటే సరే మరి ఎలా నేర్చుకోవాలని అడిగాను. ఏం లేదు దిగంబరంగా ఉండాలి, బట్టలుండొద్దు. ఆదివారం అమావాస్య రోజు రాత్రి మరి నేర్పుతాడు, ఉపదేశం చేస్తాడు గురువు. అక్కడికెళ్దాం అన్నాడు. ఆహా! మరి ఇంకా ఎక్కడ ఇంకేం జేయాలని అడిగా. అప్పుడు నువ్వు నేర్చుకున్నప్పుడు శక్తులన్నీ వస్తాయి దగ్గరికి. అవన్నీ వచ్చినప్పుడు భయపడొద్దు, ధైర్యంగా ఉండాలన్నాడు. సరే ఏం భయపడను, ధైర్యంగానే ఉంటానన్నా. మరి ఇంకేం వస్తాయి అని అడిగాను. అంటే అదయిపోయిన తర్వాత నీటిలోనికి దిగాలి. నీటిలోనికి దిగితే అక్కడ మన తల వరకు అంటే తల మునగకుండా ఈ మెడల వరకు దిగాలి. అప్పుడు అక్కడ కూడా మంత్రాలు జపిస్తున్నప్పుడు పాములొస్తాయని చెప్పినాడాయన. పాములంటే నేను దయ్యములకు భయపడేటోన్ని గాదు, మనుషులకు భయపడలేదు. నాకు పాములంటే భయం. పాములొస్తాయా అనన్నాను. అవును అన్నాడు. అరే! పాములొస్తే నేను ఉండలేననుకోని, సరే అన్న నేను మళ్ళీ జెప్తానని ఇంటికెళ్ళాను. చెప్పి మా అమ్మకి జెప్పాను. ఇట్లా అయితే ఇట్లా అన్నాడు. ఆ మాంత్రికుడు అన్నాడు, "నువ్వే మాంత్రికునిగా మారంటున్నాడమ్మా. మరిప్పుడేం చేద్దాం? నన్ను బ్రతికించేటోడు ఎవడు లేడు భూమి మీద" అన్నాను. అంటే, "సరే నువ్వు మాంత్రికునిగా మారొద్దు. అలాంటి పాపిష్టి పనులు చేయొద్దని" మా అమ్మ అన్నది. తర్వాత మా అమ్మ మాట గూడా నేను ఇనకపోదును. కానీ పాములంటే భయం. కానీ నేను ఆ మంత్రాలు నేర్చుకోవడానికి గాని, ఆ భద్రాచలం గాని వెళ్ళలేదు. అలాగా అలాంటి పరిస్థితిలోనికొచ్చేసింది నా పరిస్థితి. ఇక ఈ యొక్క హిమత్ సాగర్ నుండి నిజామాబాద్‌కెళ్ళాను ఆర్మూర్‌కి. అక్కడ మా వర్కొచ్చేసింది. పని జేయడానికి మాకున్న ట్రాక్టర్లు, బండ్లు తీసుకొని అక్కడికెళ్ళి అక్కడ వర్క్ జేయడానికి ఆ ఊరికెళ్ళాము. ఆ ఊరికెళ్ళి ఒక కంపెనీలో ట్రాక్టర్లు పెట్టాము. ఆ కంపెనీలో ట్రాక్టర్లు పెట్టుకున్నాయనే యేసుప్రభుని నమ్ముకున్న ఆయనున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్న ఆయన దగ్గరనే మా ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఆయన కమిషన్ తీసుకొని మరి మాకు మా ట్రాక్టర్లను పెట్టుకొని మాకు వర్క్ ఇచ్చినాడు. ఆ వర్క్ చేస్తా ఉన్నాం. చేస్తుంటే వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా యేసుప్రభుని నమ్ముకో. ఆయన గొప్ప దేవుడు. ఆయన తప్ప దేవుడు లేడు. ఆయన పరలోకం ఇస్తాడని. అప్పుడు నాకు మహా కోపమొచ్చేది. యేసుప్రభు అంటే అసలెవరు? మాకు 20, 30 దేవతలున్నాయి గదా! మళ్ళీ యేసుప్రభు గురించి చెప్తున్నాడేందని నాకనిపించేది. అంటే సరేలే అన్నా అని అనేది. ఎందుకంటే భయానికి. మరి నమ్మను అంటే పనిలోకెళ్ళి తీసేస్తట్టుండు అని చెప్పి భయం అనిపిచ్చేది. అట్లా పని చేస్తుండగా గూడా ఇక నా వ్యాధి ఇంకెక్కువనే అయిపోతుంది గానీ తగ్గడం లేదు. ఇక ఒక మాంత్రికుని దగ్గరికెళ్తే ఏం చేసాడంటే, పిక్కలలో బంగారు తాయెత్తులు పెట్టాలని చెప్పి, ఆ బంగారం తీసుకొచ్చి అతడు గూడా ఆదివారం అమావాస్య నాడొచ్చి, మా ఇంటికొచ్చి ఎన్ని దర్వాజాలున్నాయి, ఆ దర్వాజాల దగ్గర అన్నిటి దగ్గర అవన్నీ గూడా తాయెత్తులన్నీ పెట్టేసినాడు. తర్వాత పిక్కలలో తాయెత్తులు పెడతానని పెట్టి, మరి పెట్టిండో తీసుకెళ్ళిండో తెలవదు గానీ, అటు తిరిగని చెప్పి ఇట్లా కూర్చున్నాడు. అట్లా గూడా బాగ్గాలేదు. ముస్లిం బాబాల దగ్గరకు గూడా ఎళ్ళాను. బాబాల దగ్గరికెళ్తే కొందరు మొలలు తీసినారు తలల నుంచి. మోకాళ్ళ నుంచి మొలలు తీసినాడు. ఎక్కడ నొప్పిలేస్తుందంటే అక్కడ మొలలు తీసినాడాయన. అయినా తగ్గలేదు. ఒక వారం, 10 రోజులు బాగుండేది. మళ్ళీ నడవరాకుండా అయిపోయేది. మళ్ళా చేతులు ఇట్లా పని చేయకపోయేది. మళ్ళా మెడలు ఇట్లా తిరగకపోయేది. మళ్ళా తిననంటే బయటికెళ్ళిపోవడమే. అలాంటి పరిస్థితి. ఇంకొక బాబా దగ్గరికెళ్ళాను. ఇక్కడ లంగరౌజుల్ని. ఆ బాబా ఏం చేసినాడంటే, ఆ బాబా ఏం చేస్తాడంటే లేడీస్‌నైనా, ఎవరినైనా జెంట్స్‌నైనా ఎక్కడ నొప్పుందంటే అక్కడ కొరుకుతాడు. ఇట్లా గీరుతాడు. గోర్లతోని కొరుకుతాడు. ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. నా ముందు లైనున్నది. అందరిని అలా చేస్తున్నాడు. ఈ బాబేంది దొంగ బాబు అన్నట్టు ఇట్లా చేస్తున్నా అని చెప్పి. ఇక్కడ నొప్పుందయ్యా అంటే ఇయన్నీ గీరడం, కొరకడం ఇట్లా. వాళ్ళు చేసేది కూడా కరెక్ట్ లేదు. డబ్బు సంపాదించడానికి చేస్తా ఉన్నారు వాళ్ళందరూ. అక్కడికెళ్ళినా కూడా తగ్గలే. ఎక్కడికెళ్ళినా తగ్గలే. ఆర్మూర్‌లో ఆర్మూర్‌లో ఆదిలాబాద్ వెళ్ళే రూట్‌లో సోన్ బ్రిడ్జ్ అని ఉన్నది. ఆ సోన్ బ్రిడ్జ్ దగ్గర ఇంచుమించు ఒక కిలోమీటర్ ఉంటది ఆ నది. ఇక మాంత్రికుల దగ్గరికెళ్ళడం అవసరం లేదు. చనిపోతే మేలని జెప్పి, చనిపోవడానికి 2 సార్లు ప్రయత్నించాను.
అయినా నాకు చావు రాలేదు. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది కాబట్టి, ఇక మా మిసెస్‌ని గూడా, మా భార్యని వాళ్ళ ఇంటికెళ్ళిపోమనన్నాను. ఇక నేను ఎట్లా మరణిస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. కానీ ఆమె వెళ్ళలేదు. నాతోనే ఉన్నది. ఇక మా చుట్టాలు, బంధువులు గూడా నా దగ్గర రావడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే కరాటే జేసి, జిమ్ జేసి బాగా బలంగా ఉన్న మనిషి ఇట్లయిపోయినాడు. ఏదో జబ్బొచ్చేసినట్టుంది. వాళ్ళ ఇంటికెళ్తే మా మీదకొస్తది. వాళ్ళ ఇంటికెళ్ళొద్దని జెప్పి ఎవ్వరు రావట్లేదు. కాబట్టి ఎవ్వరు రాకుండా లాస్ట్‌కి మేము మిగిలింది ముగ్గురమే. మా తల్లి, మా భార్య, నేను. ముగ్గురం మిగిలాం. తర్వాత ఇంకొక మాంత్రికుని దగ్గరికెళ్దామని జెప్పి మా అమ్మ, "ఈయన బాగా చేస్తాడటయ్యా ఎళ్దాం పద" అన్నది. ఇక నేను ఎక్కడికి రాను, చనిపోవడానికైనా సిద్ధమే గానీ, ఇక మాంత్రికుల దగ్గరికొచ్చే ఓపిక లేదు, హాస్పిటల్‌కి గూడా రానని చెప్పాను. అంటే ఇది ఒకసారి చూడు, ఇది ఒకసారి చూడని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఆ మంత్రికుడు ఏం చేసాడంటే, "దయచేసి మంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళెవరు స్వస్థపరచరు, బాగు చెయ్యరు." ఆ మంత్రికుడు ఏం చేశాడంటే, ఆ సోన్ బ్రిడ్జి ఆ పారుతున్న నదిలోనికి ఆ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి, "మీకున్న వస్త్రములు విడిచి పాత బట్టలు కట్టుకో" అని చెప్తే పాత బట్టలు కట్టుకున్నాము. ఫస్టు మా భార్య అక్కడ కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టి ఆయనేం చెప్పాడంటే, "ఎవరైతే మీకు మంత్రాలు చేసినారో, ఈ పరిస్థితి తెచ్చారో, వాళ్ళు మీకు కనబడతారు. ఇప్పుడు మీ ముందు నుంచే పారిపోయేది మీరు చూస్తారని" చెప్పాడాయన. ఇది కొత్తగుంది. ఆ మంత్రికుల కంటే ఈ మంత్రికుడు కొత్తగుండని చెప్పి, నాకు గూడా ఆయన మాట చెప్పంగానే, అరే! ఇదొక్కటి చూద్దామని మళ్ళీ అనిపించింది. అక్కడికెళ్ళాం. ఎళ్లి అక్కడ కూర్చున్నాం. అలాగే మీ బట్టలు విడిచివేసి పాతయి కట్టుకోండి అని చెప్పినాడు. పాతవి వేసుకున్నాము. ఫస్ట్ మా భార్య కూర్చున్నది, మా మిసెస్. కూర్చున్న తర్వాత ఏం చేసినాడంటే, ఒక బిందెలో వాటర్ తీసుకొచ్చాడు. వాటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆయనేదో సామాను తెచ్చుకున్నాడు పూజది. ఆ పూజ అక్కడ పెట్టుకున్నాడు. ఆయనేం చేసాడంటే తలలో ఉన్న వెంట్రుకలు ఇలా పట్టుకున్నాడు 2 పైకి పట్టుకొని, ఇప్పుడు ఆ మాంత్రికుడు మీకు చేసిన వాడు కనబడతాడు చూడు అని చెప్పి అన్నాడు. ఆహ్, ఆ బిందెలో ఒక చెంబుంది. ఆ చెంబు తీసుకొని ఏం చేసాడంటే నెత్తిలో పోసాడు వాటర్. నేను కూర్చొని చూస్తా ఉన్నాను. అసలు ఏం చేస్తాడు వీడని. చూస్తే నెత్తిలో పోయంగానే కనబడుతున్నాడా అని అన్నాడు. అంటే నాకేం కనబడట్లేదు అని చెప్పిందామె. మళ్ళీ పోసాడు. అట్లా 3 సార్లు పోసాడు. కనబడుతుందంటే, కనబడట్లేదని చెప్పింది. అయితే ఆయనేం చేశాడంటే, ఆ బిందెని ఇట్లా అన్నాడేమో చదువుకుంటా. ఇట్లా అన్నాడు. ఇట్లా అన్నాడు. అని ఆ వాటర్‌ని తీసి దాంట్లో ఏమి లేదు. ఓన్లీ వాటరే. ఆయన మంత్రం పవర్ చూడండి. ఇట్లా అన్నాడు. ఇట్లా అని చెప్పి ఆ చెంబుతోని మళ్ళీ నీళ్ళు తీసి ఏం చేసినాడంటే వాటర్ తీసి నెత్తిలో పోశాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అని అడిగాడు. అంటే మంట మండుతుంది బాగా అన్నాడు. మళ్ళీ పోశాడు. కనబడుతుందా అని అడుగుతా ఉన్నాడు. కనబడట్లేదన్నారు. ఆ మంటలు తట్టుకోలేక కనబడదని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ నదిలో మునుగుపో అని చెప్పిండు. ఆ నదిలో మునుగుతా ఉన్నది. తర్వాత నేను వెళ్ళాను. ఏం చేస్తాడో చూద్దామని చెప్పి కూర్చున్నాను. సేమ్ అట్లాగే మొదట ఆమెకి ఎట్లా చేసినట్నే 3 చెంబులు పోసినాడు. ఇలా తల వెంట్రుకలు ఇలా పైకి పట్టుకున్నాడు జుట్టు. పట్టుకున్న తర్వాత కనబడుతుందా? కనబడుతుందా? 3 సార్లు అడిగినాడు. ఏం కనబడట్లేదని అన్నాను. అంటే అదే విధంగా కళ్ళు తెరవకు అని చెప్పినాడు. కళ్ళు తెరవకంటే నేను కొంచెం కళ్ళు తెరిచి చూశాను. సేమ్ అట్లనే చేసినాడు. ఏమో మంత్రం చదవకుండా ఆ యొక్క బిందెని ఇట్లా అన్నాడు. రౌండ్‌గా ఇట్లా 3 సార్లు అన్నాడు. అని ఆ వాటర్‌ని ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా పోసి, ఇప్పుడు చూడు అని చెప్పి మళ్ళీ వెంట్రుకలు పట్టుకొని నెత్తిలో పోసాడు. నెత్తిలో పోయంగానే శరీరం అంతా ఒక గలీజు వాసన వస్తా ఉంది. ఒళ్ళంతా మంట వస్తా ఉంది. అది అలాంటి మంట గాని, అలాంటి వాసన గాని ఎన్నడూ చూడలేదు నేను ఇప్పటి వరకు నా ఊహ తెలిసిన కాంచి. ఆ వాసన వస్తా ఉంది. అసలు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఆమె 2 చెంబులకే, 3 చెంబులకే ఎళ్ళిపోయింది. అసలు ఎంతవైనా తట్టుకుంటాను నేనని చెప్పి ఆలోచించుకొని కూర్చున్నానక్కడ. 2 పోశాడు, 3 పోశాడు, 4 చెంబులు పోశాడు. ఏం కనబడట్లేదక్కడ. కనబడట్లేదా అంటున్నాడు. కనబడతలే అంటున్నాడు. ఇంకా ఎక్కువైపోతా ఉంది మంట. కళ్ళు తెరవద్దు అన్నాడు. నేను కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచేసరికి ఈ కనుగుడ్లు కూడా మంట మండినవి. శరీరములో ఉన్న ప్రతి అవయవములన్నీ గూడా, శరీరం అంతా గూడా ఒక దుర్వాసన, ఒక వేడి, ఒక మంట, భయంకరమైన మంటొస్తా ఉంది. ఇంక చంపేస్తాడనుకోని నేను అబద్ధమే జెప్పాను. కనబడ్డాడు మాంత్రికుడు అని జెప్పాను. లేకపోతే ఈడు చంపేస్తాడా నీళ్ళు పోసి
అని జెప్పి వెళ్తే, "ఆ! అది నేను జెప్పాను గదా! కనబడతాడని. వాడే నీకు జేసిందన్నాడు." నాకేం కనబడలే, ఆమెకేం కనబడలే. మోసం జేశాడు, డబ్బులు తీసుకున్నాడు. కాబట్టి మంత్రికులు ప్రజల్ని మోసం జేస్తా ఉన్నారు. ఈనాడు క్రైస్తవులు గూడా ఎళ్తున్నారు. వెళ్ళొద్దు దయచేసి నిజ దేవుడు యేసుక్రీస్తే. ఆ నదిలో మునిగాం వెళ్లి. ఆ నదిలో మునిగితే ఆ వాటర్ పోసినందుకే వాని మంత్రం పవర్ చూడండి. ఈ మెడ మీద మొత్తము ఇంతింత బొగ్గలొచ్చేసినాయి. ఈ తలలో వచ్చినాయి. ఇంకొక రోగం ఎక్కువైపోయింది. ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి ఇంటికెళ్తారికనే మెడలన్నీ వాసిపోయినాయి. ఇంత బొగ్గలు పొడిచినవి. ఈ నెత్తిలో వచ్చినాయి. శరీరానికొచ్చేసినాయి. అసలు కొత్త దౌడు తెచ్చుకున్నట్టు అయిపోయిందని చెప్పి మళ్ళీ హాస్పిటల్‌కెళ్తే, హాస్పిటల్‌లో మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. ఇవెట్లా వచ్చినాయని చెప్పి వాళ్ళడిగితే, వాళ్ళకేం జెప్పలే. వాళ్ళు చెప్తే నమ్మరు గాబట్టి, అయ్యా ఇట్లొచ్చినాయని చెప్తే, అవి ఒక 3, 4 రోజులు పట్టినాయి తగ్గడానికి. ఐస్ పెట్టుకున్నాం, మెడిసిన్ వేసుకున్నాం. అట్లా ఈ మంత్రికుల దగ్గరికి వెళ్ళడము, ఇటు హాస్పిటల్‌కెళ్ళడం. ఎంఆర్ఐ స్కాన్ తీసినారు, సిటీ స్కాన్ తీసినారు. ఏది లేదు. బ్లడ్ టెస్ట్ అయితే లెక్క లేదిక. ఏ హాస్పిటల్ పోయినా బ్లడ్ తీయడమే, తీయడమే. ఎక్కడ పోయినా హాస్పిటల్‌లో ఏ టెస్ట్‌లో ఏ రిమార్క్ రావట్లేదు. ఒక్క జబ్బున్నట్టుగా గూడా రావట్లేదు. మంత్రికుల దగ్గరికెళ్తే ఒక్కరన్నా నిన్ను బాగు జేస్తాను అని జెప్పలేదు. ఆళ్ళు వేలు, వేలు, లక్షలు, లక్షలు తీసుకున్నారు. 4, 5 లక్షలు ఒడిసినాయి. హాస్పిటల్‌లో 4, 5 లక్షలు ఒడిసిపోయినాయి. అప్పు జేసినాము. ఒక్క రూపాయి లేకుండా అయిపోయింది దగ్గర. ఇక చావే గతన్నట్టుగా అయిపోయినది. ఒకసారి ఒకాయన జెప్పినాడు. కొండగట్టు ఉన్నది కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో. ఆ కొండగట్టు ఆంజనేయుని కాడికి పోతే బాగైతాడు. ఆడొక బండుంటది. ఆ బండను పట్టుకోవాలే. ఆ బండను పట్టుకుంటే మంత్రములున్నయి పోతవి. దయ్యములు పట్టినా బయటికెళ్ళిపోతావని చెప్పిన. అంటే నాకేమో వెళ్ళడానికే చేత కావట్లేదు. ఇక చచ్చిపోతేనే బాగుండు అనిపిస్తుంది. అంత విరక్తి కలిగింది. ఇక నా బలమంతా పోయింది. కుంగ్-ఫు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసి బ్లాక్ బెల్ట్ తీసుకున్న ఒక మాస్టర్‌ని నేను. ఈ బలమంతా ఎక్కడికెళ్ళిపోయిందన్న ఆలోచన. కండలన్నీ కరిగిపోయినాయి. బలము లేదు. అసలు చేత కావట్లేదు. అన్నం గూడా మానేసిన. ఆ బండ దగ్గర తీసుకెళ్తే ఆ బండని ఇట్లా పట్టుకున్నాను. ఆ! బండను పట్టుకుంటే ఏది లేదు. ఇంకా పట్టుకో, ఇంకా పట్టుకుంటే ఆ బండను పట్టుకున్నాను. దయ్యములు పోతలేవు, మంత్రాలు పోతలేవు. ఏది పోవట్లేదు. అట్లా 2 సార్లు తీసుకెళ్ళినా. 2 సార్లు తీసుకెళ్ళినా అక్కడ నన్నెవరు బాగు చేయలేదు. ఇంకో మాంత్రికుడు చెప్పినాడు. ఇంకో మాంత్రికుడు ఏం చెప్పాడంటే, ఇతనికి తలలో మందు పెట్టినారు ఎవడని చెప్పినాడు. ఎందుకు చెప్పాడంటే, ఈ చేతులు, కాళ్ళు, మెడలు పనిచేస్తలేదు. చేయట్లేదు. చివరికి నాకింకొక జబ్బొచ్చేసింది. ఏంటిదంటే, ఈ తలనొప్పొచ్చేసింది. తలనొప్పి ఎక్కడనొస్తుందంటే, కండ్లలో నొప్పి, చెవులలో, ముక్కులో, ఈ పైన, ఈ వెనక భాగంలో, ఈ తలంతా పొడుస్తా ఉంది. తలనొప్పొస్తే ఇక్కడనే నొప్పొస్తది. కానీ ఇదంతా రాదు. అదంతా గూడా వచ్చేసింది. వచ్చేస్తే హాస్పిటల్‌కి ఎళ్ళాలి. నీకు స్పెడ్స్ వస్తాయి, అద్దాలొస్తాయని జెప్పినారు. అక్కడికెళ్ళి చూసినాడాయన. ఎంఎస్ డాక్టర్ కాడికెళ్ళాను. ఆయన చూసి ఏం జేసినాడంటే, కళ్ళద్దాలిచ్చినాడు. స్పెడ్స్ పెట్టుకోవాలి బాబు అన్నాడు. నాకేం జరుగుతా ఉన్నదంటే, ఆ స్పెడ్స్ తీసుకొని పెట్టుకుంటే కళ్ళు కనబడట్లేదు. అరే! నొప్పి తగ్గాలని ఈ అద్దాలు పెట్టుకుంటే కళ్ళు కనబడట్లేదు. నాకేం కనబడట్లేదు భూమి మీద ఉన్నయి. అద్దాలు తీస్తేనేమో అంతా కనబడతా ఉంది. డాక్టర్ కరెక్ట్ లేడని ఇంకో డాక్టర్ దగ్గరికెళ్ళా. ఆ డాక్టర్ అన్నాడు, ఆయనే పెద్ద చదువు చదువుకున్న ఆయనే. ఆయన మంచివి ఇచ్చిండు గదయ్యా అన్నాడు. అయ్యా నాకిట్లా జరుగుతుందంటే ఆయన అంటాడు, "నువ్వు విచిత్రంగా ఉన్నావేంది బాబు? ఎవరు చెప్పంది నువ్వు చెప్తున్నావు" అన్నాడు. అవును సార్ నాకు ఈ కళ్ళద్దాలు ఎప్పుడైతే పెట్టుకుంటున్నా స్పెడ్స్ నాకు భూమి మీద ఏం కనబడట్లేదు, మనుషులు కనబడట్లేదు అన్నాను. అంటే, "అది మాకు తెలవదు బాబు. నువ్వు బయట చూయించుకో" అన్నారు. డాక్టర్లే చెప్పినారు. "నువ్వు బయట చూయించుకో. మంత్రికుల దగ్గరికెళ్ళు గాని, ఇది విచిత్రమైన కేసున్నామని" వాళ్ళన్నారు. అంటే, ఈ తలనొప్పితోని తట్టుకోలేక కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు. ఒకసారి బయట నిలబడ్డాను. నా కాళ్ళ మీద పాములొచ్చినట్టుగా కనబడతా ఉంది. కాళ్ళ మీద ఆల్రెడీ వచ్చి కనబడేది. "పాము" అని ఇట్లా అన్నాను. అనంగానే ఆ పాము ఎక్కడనో మాయమైపోయింది. అట్లా ఆ పాములు రావడం, ఈ కాళ్ళు చేతులు పని చేయకపోవడం, ఈ మెడలు పని చేయకపోవడం. దేవతలని 13, 14 సంవత్సరాల నుంచి పూజ చేసిన నాకు, వాళ్ళు మాట్లాడకపోవడం, ఎవ్వరు బాగు చేయట్లేదు. రక్త సంబంధులు దూరమైనారు, బంధువులు దూరమైనారు. మా అత్తగారు వాళ్ళు గూడా రాలేదు. నాకు సంబంధించిన వాళ్ళు గూడా ఎవ్వరు దగ్గరికి రావట్లేదు. అందరూ దూరం అయిపోయినారు. ఒక స్నేహితుడు గూడా రావట్లేదు. తెలిసిన వాళ్ళు గూడా రావట్లేదు. నన్ను చూస్తేనే అందరూ భయపడతా ఉన్నారు. అందరూ భయపడతా ఉన్నారు. చేతిలో ఒక్క రూపాయి లేకుండా అయిపోయింది. ఉన్న డబ్బులని లక్షలయిపోయినాయి. తర్వాత అప్పు తెచ్చి గూడా పెట్టుకున్నాము. ఏ తినడానికి గూడా లేకుండా అయిపోయింది. ఒకరోజు హాస్పిటల్‌కెళ్ళాలని ఒకాయనని
ఒక రూ. 10,000 అడిగాను. ఆయనన్నాడు, "నువ్వు మరణిస్తే మరెవరిస్తారు" అన్నాడు. చాలా బాధేసి ఏడ్చాను చాలా. ఏడ్చి బాధేసి, "అయ్యా 10,000కే ఇట్లా అన్నాడు ఈ మనిషి" అని చెప్పి. ఇట్లా జరుగుతున్న క్రమంలో మళ్ళీ ఆళ్ళ ఇంటికెళ్ళాను. నేనెవరి దగ్గరైతే పని చేస్తున్నానో ఆయన దగ్గరికి. ఆయనన్నాడు, "ఏంటి తమ్ముడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చానా వీక్‌నెస్ అయిపోతున్నావు, చనిపోతావు. నా మాట విని యేసు ప్రభుని నమ్ముకో" అన్నాడాయన. అంత చనిపోయే స్థితిలో ఉన్న నాకు యేసుప్రభు అంటే కోపమొస్తా ఉంది. యేసుప్రభు ఎవరవసరు? ఎవరు యేసుప్రభుని ఎందుకు నమ్మాలి అంటా ఉంది నా మనసంతా. అంటే నా మాట విని నమ్ముకొని ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు బలవంతంగా. సరే ఊరికే చెప్తా ఉన్నాడని చెప్పి ఆ కొత్త నిబంధన తీసుకొచ్చాను. ఏం చేయాలి దీన్ని అన్నాను. అంటే చదువుకో మొదటి పేజీ నుంచి అని చెప్పాడు. అయితే మొదటి పేజ్ తీసి చదివాను. అక్కడ వంశావళి ఉంది యేసుప్రభుల వారిది. ఆ వంశావళి నాకేం అర్థం కాలే. ఆ బుక్ ఎప్పుడో ఓపెన్ చేసి చదువుతున్నానో నా బాధ ఇంకెక్కువైనట్టుగా అనిపించింది నాకు. ఇదేం బుక్కు తల తిరుగుతున్నది, చదవాలనిపించట్లేదు. ఇదేం బుక్కు ఏం అర్థమైతలేదు. ఇది వంశావళి, ఈ వంశావళి, అబ్రాహామును అట్లా వంశావళి అంతున్నది. ఈ వంశావళి అర్థమైతలేదు నాకని ఒక సంచిలో కట్టి ఒక మూలకేశాను బైబిల్. బైబిల్ కట్టి అక్కడ పక్కకేసిన తర్వాత హోటల్ కాడ టిఫిన్ చేయడానికెళ్తే మళ్ళీ కలిసాడాయన. ఒక 10 రోజులకు. "బైబిల్ చదువుతా ఉన్నావా?" అన్నాడు. "ఆ! చదువుతున్నానన్నా." చదువు చదువు." నేను చదవట్లేదు అబద్ధం చెప్పా. అట్లా చెప్పి అబద్ధం చెప్తున్నప్పుడు ఇక నడవరాని పరిస్థితి అయిపోయి పడిపోయాను. అప్పుడు నాకేమైందంటే వాటర్ తాగినా కూడా ఇక ముక్కులోకెళ్ళి రావడం మొదలైంది. భోజనం బందయిపోయింది. నీళ్ళు తీసుకున్న వాటర్ తీసుకుంటే లోపటికెళ్ళట్లేదు. ముక్కులోకెళ్ళి బయటికొస్తా ఉన్నాయి. అన్ని రోజులు నేను భయపడలేదు చచ్చిపోతానని. ఈ ముక్కులోకెళ్ళి వాటర్ ఎప్పుడైతే బయటికొస్తున్నాయో అప్పుడు భయమనిపించింది. ఇక నేను చనిపోతున్నాను అనిపించింది. అట్లా అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ కలిసాడాయన ప్రభుని నమ్ముకో అని చెప్పినాయన. అప్పుడు సరే ఊకే ప్రభు గురించి చెప్తా ఉన్నాడు గదా! ఒకసారి వెళ్లి చూద్దాం అని జెప్పి స్నానం జేయడానికి బాత్రూమ్‌లోకెళ్ళి నాకున్న తాయెత్తులు నా దగ్గర ఒక 20, 30 తాయెత్తులుండే. వెండివి, బంగారువి, రాగివి, ఇత్తడివి. మెడలకు, చేతులకు ఈ మొలదారానికి ఉన్నవన్నీ గూడా తెంపేశాను. ఇవి గూడా నన్నేం బ్రతికించట్లేదని జెప్పి ఉన్నవన్నీ తెంపేసి ఆ బాత్రూమ్‌లో బాగా ఏడ్చి స్నానం జేసిన. ఇక ప్రభు దగ్గరికి పోదాం మరి. ఇదొక్కటి చూసి చచ్చిపోతా అని జెప్పి అనుకున్నా. అనుకోని చెప్పి ఈ కాలు నడవొస్తది గానీ కూర్చుంటే దగ్గరికి రాదు. నడుచుకుంట వెళ్ళొస్తది. కూర్చుంటే ఇటు సైడ్ ఎళ్తది. ఈ ఎడమ కాలు. అలాంటి పరిస్థితి. అప్పుడు ఆరుమూరులో చర్చికి తీసుకెళ్లారు. సియోను ప్రార్థన మందిరం అని. అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లారు. 2 వారాలు, 3 వారాలు తీసుకెళ్ళినారు. నాకేం స్వస్థత కలగలేదు. బాగు కాలేదు నేను. యేసుప్రభు దగ్గరికెళ్తే అప్పుడు. ఏమైంది? తగ్గిందా? తగ్గిందా? అని అడుగుతా ఉన్నారు. నేనేమో తగ్గలేదు, తగ్గలేదు, తగ్గలేదన్నా. అంటే వాళ్ళేం జేసినారంటే నిజామాబాద్ నుండి ఇక్కడ కర్ణాపురం తీసుకొచ్చారు. వరంగల్ తీసుకొచ్చినారు నన్ను. వాళ్ళే చార్జ్ పెట్టుకుంటా ఉన్నారు. ఒక్క రూపాయి కూడా నన్ను చార్జ్ పెట్టనీయలేదు. నేననుకుంటున్నాను పిచ్చోళ్ళున్నట్టున్నాను. ఒక్క రూపాయి కూడా చార్జ్ పెట్టనీయట్లేదు. ఇదేం ప్రేమ అనుకుంటున్నాను. అది యేసుప్రభు ప్రేమ అని నాకు తెలియలేదప్పుడు. తీసుకొచ్చిన తర్వాత అట్లా 3 వారాలు తీసుకొచ్చినారు నన్ను. 3 వారాలు కర్ణాపురం అక్కడ తీసుకొచ్చిన వరంగల్ చర్చికొచ్చినప్పుడు కూడా నన్ను స్వస్థత పొందలే. ఏమనుకుంటున్నా చర్చిలోకి రాంగానంటే ఈడొక పెద్ద దొంగున్నట్టుంది. ఇంత వేల మందొస్తున్నాడు. మోసగాడున్నట్టుంది. ఇంత జనం ఎట్లా వస్తారసలు? ఎట్లా బాగైతున్నాడు? ఏదైనా తినే ఫుడ్‌లో ఏదైనా డ్రగ్స్ ఇస్తున్నారేమో అని అనుకున్నాను నేను. మళ్ళీ ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళాక మళ్ళీ ఒకాయన చెప్పాడు. మాంత్రికుడు. మళ్ళీ మంత్రకాలం కాడికెళ్ళాను. ఆయనేం చెప్పాడు, "తలలో మందున్నది. గుండు గీకి అన్ని కాట్లు పెట్టాలని" చెప్పాడు. అట్లాగే బార్బర్ షాప్‌కెళ్ళి ఈ జుట్టంతా తీసేసి కత్తితోని మొత్తం ఇట్లా కాట్లు పెట్టాను. రక్తమంతా పోయింది నాకు. బహుభయంకరమైన బాధ. ఆ రక్తం పోతుంటే నిమ్మకాయలు రుద్దినారు. ఎంతో మంటలేసింది. ఎంతో భయంకరమైన వేదన. అట్లా గూడా ఇబ్బంది పడ్డాను. అట్లా గూడా తలనొప్పి పోలేదు నాకు. తర్వాత మరోసారి నిజామాబాద్ నుండి మరలా వరంగల్ తీసుకొచ్చినారు నన్ను.
బాగైతావు నువ్వు బాగైతావు. యేసే నిజ దేవుడు, నిజ దేవుడు అని చెప్పి తీసుకొస్తే, ఆ రోజొచ్చాను. వస్తే ఆయన ఒక వాక్యం చెప్తా ఉన్నాడు. ఏమనంటే, యేసు ప్రభుకు నేను గాయాలు జూశాను అంటా ఉన్నాడు. యేసు ప్రభుకు నేను గాయాలు జూశాను. ఆయన మన కొరకే మరణించినాడు. ఆయన గాయములున్నవి అని చెప్తా ఉన్నాడు. నేననుకుంటున్నాను ఆయన వాక్యం చెప్తా ఉంటే, పిచ్చోడున్నట్టుంది. మనుషులకు గాయములైతే, ఏదో మెడిసిన్ వాడుకుంటే మానిపోతా ఉన్నవి. దేవునికి గాయాలెలా ఉంటాయి? మనుషుల కోసం మరణించిండు గావచ్చు. కానీ గాయములెందుకుంటాయి? మానుతాయి గదా! గాయములు మానుకునేవాడు దేవుడెట్లయితాడు? దేవుడే కాదు అని నా మనసుల ఒక కోపమొస్తా ఉన్నది. కోపమొస్తా ఉంటే ఆయన వాక్యం చెప్పిండు అయిపోయింది. ఆశీర్వాద ప్రార్థన ఇచ్చినాడు. నన్ను వెళ్ళిన వ్యక్తి అడిగినాడు, "అయ్యా తగ్గిందా?" అన్నాడు. అప్పటికి 2 నెలలయింది. కానీ నేను యేసు ప్రభుని ఏమాత్రం విశ్వసించట్లేదు. వాళ్ళ బలవంతాన పోతా ఉన్నాను. అంటే "తగ్గలేదయ్యా" అన్నాడు. ఆయన అన్నాడు, "బాబు నువ్వు యేసు ప్రభువుని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు" అంటే నేనన్నాను, "నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను" అని చెప్పాను. "నువ్వు నమ్మట్లేదు గోడ మీద పిల్లి వలె. కొన్నిసార్లు యేసుప్రభువుని నమ్ముకుందామని, కొన్నిసార్లు లోకములో ఉందామని ఆలోచిస్తా ఉన్నావు నువ్వు. అందుకే నీకు స్వస్థత కలగట్లేదు" అన్నాడాయన. అది నా మనసులో ఉన్న మాట ఆయన కరెక్ట్‌గా చెప్పినాడు. అప్పుడు ఆయనే 70 సంవత్సరాలు ఉన్నాడు ఒక పెద్ద మనిషి. "కరెక్ట్‌గా చెప్పినావు గానీ మరి నాకు విశ్వాసం కలగట్లేదని" నేనన్నా. "ఎప్పుడు విశ్వాసం అయితే నీకు కలుగుతదో అప్పుడే నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. ఏ పాస్టర్‌కి ఫోను చేసినా నీకు స్వస్థత కలగదు" అన్నాడాయన. అంటే ఇంటికొచ్చేసాను. విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం ఎట్లా కలుగుతాను? ఇదే తపనున్నది నాకు కానీ విశ్వాసం రావట్లేదు. ఎప్పుడు చెడు తలంపులొస్తున్నాయి. సినిమాలలో పోవాలి, డాన్స్ జేయాలి, కరాటే జేయాలి. ఆ సత్య స్థితిలో గూడా అదే ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఇంకొకటి నాకేమొస్తుందంటే, మేము బాగా విగ్రహారాధన చేసేది. ఆ విగ్రహాలలో పండుగలు చేయాలి, పూజలు జేయాలి. మా రక్త సంబంధులొస్తే బాగా మందు తాగిపియాలి. ఇవన్నీ చేయాలనే వస్తుంది. చచ్చిపోయే స్థితిలో గూడా నేను అట్లా మూర్ఖంగా ఆలోచించాను. కానీ నా బంధువులు, చుట్టాలు నా దగ్గర రావట్లేదు. అప్పుడు వాళ్ళ ఇంటికి కుటుంబ ప్రార్థనకెళ్ళాను. ఎళ్తే ఎళ్తే ఏమైందంటే, ఆయన ఒక బుక్ ఇచ్చాడు సాక్ష్యం బుక్. దాంట్లో రోజమ్మ అని ఉంటది. ఆమెకు క్యాన్సర్ ఒస్తది. ఆ క్యాన్సర్‌ని దేవుడు స్వస్థపరిచినట్టుగా ఒక 57 పేజీలు ఉందన్నమాట. ఇది చదువుకో తమ్ముడు ఏం గాదు. ఏదో ఒక దినమున దేవుడు నిన్ను బాగు జేస్తాడని జెప్పాడు. నేను అర్ధరాత్రి వేళ అందరూ ఫాస్టర్‌లకు కొట్టేది తెలిసిన వాళ్ళకి. ఉదయాన్నే కొట్టేది ప్రార్థన జేయండి అయ్యా! ఇన్ని బాధలున్నాయ్యా నాకని. విపరీతమైన కడుపు నొప్పొచ్చేది. చేతులు పనిజేయవు, కాళ్ళు పనిజేయవు, మెడలు పనిజేయవు ఇట్లా తిరగకపోయేది నాకు. భయంకరమైన తలనొప్పి. ఇయన్నీ పోవాలంటే ఎన్ని సార్లు ప్రార్థన చేసినారో పాపం పాస్టర్లు. ఇబ్బంది పెట్టాను ఆళ్ళందరిని. అయినా నాకు స్వస్థత రాలేదు. ఆ రాత్రి ఉదయాన్నే నాకు ఆ బుక్ ఇస్తే, సాయంత్రం వరకు మొత్తం చదివాను. 57 పేజీలంతా చదివేశాను. ఒక 2, 3 గంటలల్ల. చదివిన తర్వాత ఇక రాత్రి పడుకుంటప్పుడు మా వాళ్ళందరూ నిద్రపోయేది. నేను నిద్రపోకపోయేది. 4 గంటలకు నిద్రొచ్చేది నాకు. తెల్లందాక ఇట్లనే కూర్చునేది దెయ్యంలాగా. రాత్రంతా కూడా కూర్చొనేది నిద్ర రాకపోయేది. ఆ రోజు ఒక ఫాస్టర్‌కి ఫోన్ చేద్దామని తీశాను. నాకే విశ్వాసం లేనన్నప్పుడు, మరి ఈ పాస్టర్‌కి ఫోన్ చేస్తే బాగానన్నారు గదా! అని చెప్పి ఫోన్ అక్కడ పడేశాను. పడేసి అప్పుడు 2 అయితాంది టైము 2010లో 2009 ఎండింగ్ డిసెంబర్‌లో ఉన్నది. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను నాకొచ్చిన ప్రార్థన. యేసయ్యా నేను పాపిని. నన్ను బాగు జెయి. నన్ను బాగు జేస్తే నీ సాక్షిగా ఉంటానని చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని నా బాధ తట్టుకోలేక ఏడ్చినాను బాగా. బాగా ఏడ్చి నిన్ను నమ్ముకుంటా ప్రభా నన్నైతే స్వస్థపరచండి. చిన్న ప్రార్థన ఇంతే. చేసి బాగా దుఃఖం వచ్చేసింది ఏడ్చిన. ఈ బాధ తట్టుకోలేక ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఇక నాకు నిద్రొస్తా ఉంది వెంటనే. నిద్రొస్తా ఉంటే అప్పుడు మా అమ్మ పడుకుంది. మా భార్య పడుకున్నది. ఇక నేను పడుకున్నాను బెడ్ మీద. బెడ్ మీద పడుకోంగానే ఆటోమేటిక్‌గా నిద్రొచ్చింది. ఎప్పుడైనా 4 గంటలకు 3:30కి పడుకుంటాను. ఒక నిమిషం ప్రార్థనే చేశాను. నేను ఎక్కువ చేయలేదు. అప్పుడు నా హృదయపూర్వకంగా నేను ఇది చేశాను. నాకు అప్పుడు ఎంతో దుఃఖమున్నది. చానా ఏడ్చిన. ప్రార్థన ఎక్కువ రాదు గానీ అంత చేసి బాగా ఏడ్చాను. ఏడ్చి పడుకున్నా. పడుకున్న వెంటనే కొద్దిసేపటికి నిద్రొచ్చేసింది. నిద్రలో నా స్వప్న దర్శనంలో ఏం జరిగిందంటే, భూమి నుంచి పైకి మెట్లు కనబడతా ఉన్నాయి. ఆ మెట్ల మీదకెళ్ళి నేను పైకి ఎక్కుకుంటా పోతా ఉన్నాను. ఎక్కుకుంటా పైకి
వెళ్తా ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు, నల్లటి వ్యక్తులొచ్చారు. వచ్చి "ఎక్కడికెళ్తున్నావురా?" అన్నారు. అంటే "యేసు ప్రభు దగ్గరికెళ్తా ఉన్నాను" అని చెప్పాను. అంటే వాళ్ళన్నారు నాతోని, "యేసు ప్రభు లేడు మీద, సాతానుడున్నాడు నిన్ను చంపుతాడు రా" అన్నారు. అంటే నేనన్నాను, "చనిపోయే ముందు అయినా సరే నన్ను దేవుడు రక్షిస్తాడు. ఆయనే నన్ను బాగు జేస్తాడు" అన్నాను ఈ మాట. అనంగానే వాళ్ళు నన్నిద్దరు విడిచిపెట్టారు. "నీ కర్మ పోరా" అని వదిలేశారు. అనంగానే అట్లనే ఆ మెట్లు ఎక్కుకుంటా పైకెళ్ళాను. పైకెళ్తే అక్కడ ఎవ్వరు లేరు. పెద్ద గ్రౌండ్‌లాగున్నదంతా. ఉంటే అక్కడికెళ్ళి నిలబడ్డాను. నిలబడితే ఇంకా పైన ఇంకొక ఆకాశం కనబడతా ఉంది. ఇట్లా పైకి చూశాను. చానా మెడంతా ఇటు పోయినంక గూడా ఆయన కనబడట్లేదు. అంత ఇట్లా మెడలు విడిచినట్టుగా చూస్తే ఆయన పైన కూర్చున్నాడు మేఘాలపై. అక్కడ ఆకాశంలో కూర్చున్నాడు. ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనంలో తెల్లటి వస్త్రాలేసుకొని ఒకాయన కూర్చున్నాడు. మెరుస్తా ఉన్నాడు. దగదగ మెరుస్తా ఉన్నాడాయన. మెరుస్తా ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, "ఏం కావాలి నీకు?" అన్నాడు నన్ను. "అయ్యా నన్ను బాగు చేయి" అన్నాను. "బాగుపడాలనుందా?" అన్నాడాయన. "అవునయ్యా నన్ను బాగు చేయయ్యా" అన్నాను. సరే అని చెప్పి ఒక తెల్లటి వస్త్రము అక్కడ అంత పైనుంచి ఇట్లా వేసినాడు. అది నా మీద పడ్డది. అది నా మీద పడి నేను అక్కడ స్వప్న దర్శనంలో బాగయినాను, నేను బాగయినానని ఎగురుతా ఉన్నా. తర్వాత ఆయన కిందకి ఎలా వచ్చాడో నాకు తెలియదు. ఆయన 2 పాదములు కనబడతా ఉన్నాయి. పాదములు కనబడుతున్నవి. ఆయన మాట వినబడుతుంది నాకు. ఆయన పాదములు కనబడ్డప్పుడు ఆయన పాదముల మీద పడి, "అయ్యా! నన్ను క్షమించు" అన్నాను. అంటే ఆయనన్నాడు, "పైకి లే" అన్నాడు. ఆయన ఎక్కడుండో కనబడట్లేదు. పాదములు కనబడుతున్నవి. ఆ పాదములకు 2 గాయములు చూశాను నేను. ఆ పాదములకు మానవ జాతి కోసం మరణించినప్పుడు ఆ శిలువలో కొట్టిన గాయములు, ఆ మేకులు కొట్టిన గాయాలు నా కళ్ళారా చూశాను. ఇప్పుడుకి నా కండ్ల ముందున్నట్టే అనిపిస్తది. ఆయన కాళ్ళ మీద పడి, "అయ్యా! నన్ను క్షమించు" అంటే, "లే" అన్నాడు పైకి. లేచాను. లేచి ఇట్లా వెనక చూస్తే 2 గుంపుల జనం కనబడతా ఉన్నారు ఎనక. నేనన్నాను, "అయ్యా! నన్ను బాగు చేశావు ప్రభువా" అన్నా. ఆయనన్నాడు, "నువ్వెళ్లి బాగు చేయిపో" అన్నాడు. "నేను వెళ్ళలేను ప్రభువా" అన్నాను. "వెళ్ళు" అన్నాడు. "నేను వెళ్ళలేను" అన్నాను. మళ్ళీ "వెళ్ళు" అన్నాడు. "నేను వెళ్ళలేను" అన్నాను. "వెళ్ళు" అన్నాడు గట్టిగా లాస్ట్‌కు. ఆయన ఇంక నాకు కనబడలేదు. అది జరిగిన తర్వాత వెంటనే నాకు మెలుకువొచ్చేసింది. ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్. నాకు మెలుకువొచ్చేసింది. నా టీ షర్టు, నా ప్యాంటు, నైట్ ప్యాంట్ అంతా తడిసింది. తడిసిపోయింది. లేచి చూసుకున్నాను. చేతులు చూసుకుంటే ఏం నొప్పులు లేవు నాకు. ఇవన్నీ తగ్గిపోయినాయి. ఈ మెడలను చూసుకున్నాను, పరీక్షించుకున్నాను. ఈ మెడల నొప్పంతా కూడా తగ్గిపోయింది. కాళ్ళు చూసుకున్నాను. కాళ్ళు తగ్గిపోయింది. ఇవన్నీ తగ్గిపోయినాయి నాకు. అరే! ఈయన యేసు ప్రభు ఉన్నది. యేసు ప్రభు ఉన్నట్టున్నాడు ఈయనే. ఆయన గాయములు చూశానని చెప్పి ముందు మా భార్యని లేపాను లేలే అని. అంటే ఆమె లేచింది. ఏంది అంటే యేసు ప్రభు కనపడ్డాడని చెప్పా. యేసు ప్రభు కనపడ్డాడా? యేసు ప్రభు ఎట్లా కనపడతాడంటున్నా. నిద్రలో లేపాను గదా! నాకు సంతోషం తట్టుకోలేక నన్ను స్వస్థపరిచిన దేవుడాయన. లే అంటే ఆమె నిద్రలో ఉండి అవునా అని చెప్పి అట్లనే స్టక్ అయిపోయింది. మా అమ్మ దగ్గర పోయి మా అమ్మని లేపినాను. మా అమ్మ ఏడుస్తా ఉంది. వీడు చచ్చిపోతాడు సావుకలొచ్చేసింది. అందుకే నిద్రలో యేసయ్య కనపడ్డాడు, ఆయన కనపడ్డాడు, ఈయన కనపడ్డాడు అని చెప్తా ఉన్నాడు. కాళ్ళు బాగాయినాయి, చేతులు బాగాయినాయి అంటుండు. అని చెప్పి ఆమె ఇక చచ్చిపోతాడని ఆమె ఏడుస్తా ఉంది. ఎందుకంటే నేను వాటర్ తాగితేనే ముక్కులోకెళ్ళి బయటకొచ్చే స్థితి. ఆమె ఏడుస్తా ఉంది. ఆ ఏడుస్తప్పుడు నన్ను జూడు అసలు నా చేతులు జూడు, నా మెడలు జూడు, కాళ్ళు జూడు అని అన్నీ చూపించాను. చూపిస్తే అప్పటికి హాఫ్ అన్ అవర్‌కి అవునుగా ఇప్పుడేం నొప్పులు లేవా? నడువొస్తుందా? మెడలు తిరుగుతున్నాయా? తలనొప్పి తగ్గిందా? ఇవన్నీ అడిగినాను నన్ను. అంటే అన్నీ తగ్గినాయి. అంటే అప్పుడు నాకేమనిపిస్తుందంటే ఎప్పుడు తెల్లారుతది, ఎప్పుడు ఉదయమైతదో అందరికి యేసు ప్రభువే నిజమైన దేవుడు. యేసు ప్రభు రక్షించగల దేవుడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయనే స్వస్థపరిచే దేవుడు అని చెప్పాలని నా సంతోషం ఆగట్లేదు. తెల్లారింది వెంటనే మా అక్కొచ్చింది. మా అక్కకి చెప్పిన, ఇంకొకరికి చెప్పిన, ఇంకొకరికి చెప్పిన. సువార్త చెప్పడం స్టార్ట్ చేశా. వెంటనే ఇంక ఒకటే రోజులో నన్ను బాగు చేసిన వెంటనే. అట్లా సువార్త చెప్తూ, చెప్తూ ఉన్నా. ఉన్న తర్వాత ఆ లోకల్ పాస్టర్ వచ్చాడు. వచ్చి, "బాబు ఏమైందంటే ఇట్లా నాకు జరిగిందయ్యా" అన్నాను. అంటే, "ఆయన ఎవరో కాదు యేసుప్రభువే. ఆయన పాదాలు చూసావు నువ్వు. ఆ గాయములు యేసుప్రభుకే ఉంటాయని" చెప్పాడు. చెప్తే ఇక మేమందరం కూడా ఏం చేసినామంటే, "యేసుప్రభుని నమ్ముకో, నువ్వు బాప్తిసం తీసుకో" అని చెప్పినాడు ఆ పాస్టర్. సరేనయ్యా మరి ప్రభుని నమ్ముకుంటానని చెప్పి నేను, మా భార్య, మా అమ్మ
అందరం వెళ్ళి బాప్తిసం తీసుకున్నాం నిజామాబాద్‌లో. ఆ బాప్తిసం తీసుకొని అలా ప్రభుని నమ్ముకున్నాను. డాక్టర్లు చనిపోతాడని చెప్పినారు. మంత్రికులు చనిపోతాడని చెప్పినారు. ఇక ఎవ్వరు నన్ను బ్రతికించలేదు. నేను పూజించిన దేవతలు గూడా. వాళ్ళు నాతోని మాట్లాడలేదు. వాళ్ళు నన్ను స్వస్థపరచలేదు. వాళ్ళు నా దగ్గరికి గూడా రాలేదు. ఎన్నో బలులిచ్చాం. లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి మేకలను, పొట్టేళ్లను కోసి అవన్నీ చేసేది. వాళ్ళు బాగు చేయలేదు. మంత్రికులు బాగు చేయలేదు. డాక్టర్లు బాగు చేయలేదు. అందరూ చనిపోతాడని చెప్పినారు గానీ, ప్రభువైన యేసుక్రీస్తు నన్ను బాగు చేసి, నన్ను స్వస్థపరిచి, ఈనాడు మీ ముందు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టినాడు. ఇలా రక్షణ పొందినాను. రక్షణ పొందిన తర్వాత అసలు అయ్యగారి దగ్గరికి ఎట్లొచ్చినానో ఇది చెప్పి నేను ముగించేస్తాను. కొద్ది సమయమే. ఎలా జరిగిందంటే, ఇక రక్షణ పొందిన తర్వాత ఇక ప్రభునైతే నమ్ముకున్నాను. నా పని నేను చేసుకుంటానని, ఇక నేను చేసే పని చేసుకుంటా ఉన్నాను. నా పనేంటిది కాంట్రాక్ట్ పని ట్రాక్టర్లుంటాయి. ఆ ట్రాక్టర్లు చేయాలి, బ్లాస్టింగ్ చేయాలి. తర్వాత ఏ కొండలో, గుట్టలలోకెళ్ళి పని చేయాలి. అదే పనులు చేసుకుంటున్నాను. కొన్ని జీహెచ్ఎంసీ వర్కులు చేశాను, వెంచర్ డెవలప్‌మెంట్‌లు చేశాను, సివిల్ కాంట్రాక్ట్ వర్కులు చేశాను. అట్లా చేసుకుంటా ఉన్నప్పుడు 2009 ఎండింగ్‌లో నేను నమ్ముకున్నాను. ప్రభు నన్ను దర్శించాడు. 2010లో తిరుపతిలో ఉన్నాను. నేను ఒక రాత్రి పడుకున్నప్పుడు ఒకాయన దగ్గరికొచ్చాడు తెల్లటి వస్త్రాలేసుకొని. ఆయనన్నాడు, "నా వాక్యం చెప్పు" అన్నాడు. వాక్యం చెప్పడం అంటే ఏందో నాకు తెలియదు. అంటే లేచి కూర్చొని ఎవరు కనబడలేదు. తర్వాత మరొక నాడు ప్రార్థన చేసుకోపోయేది నేను స్టార్టింగ్‌లో. అట్లే పడుకునేది. ఊర్లో ఎక్కువ తిరిగేది. 2 నెలలకోటి, 3 నెలలకొకటి మారుస్తా ఉండేది. ఇద్దరు రెక్కలు కలిగిన వ్యక్తులొచ్చి నా చేతులు పట్టుకొని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి మోకరింపజేసి, "నువ్వు నిలువు మోకాలేసి ప్రార్థన చేయి" అని నేర్పినారు నాకు. అట్లాగా అప్పటినుంచి నిలువు మోకాలేసి ప్రార్థన చేసేది. ఎందుకంటే నాకు ఆత్మీయ తండ్రి అని ఒకరు అనేది లేరు అప్పుడు. అట్లాగా దేవుడు మాట్లాడుతుంటే అసలు ఎందుకిట్లా జరుగుతుంది? నాకెందుకిట్లా దర్శనములొస్తున్నాయి అని జెప్పి ఆలోచన కలిగి ఉండేది. వాక్యం చెప్పంటే బైబిల్ తీసి ఊకే ఇంట్లో వాక్యం చెప్పేది. నాకు కలిసినోళ్ళకు యేసుప్రభు గురించి చెప్పేది. నేను చేసే క్వారీలల్లా యేసుప్రభు గురించి చెప్పేది. ఎవరికి భయపడకుండా. డైరెక్ట్ నాకు వర్క్ ఇచ్చిన సార్‌లకి చెప్పేది. అక్కడ లేబర్ పని చేస్తున్న వాళ్ళకి చెప్పేది. ఇక అంతకంటే ఏం చెప్తాను అనుకున్నాను నేను. అట్లాగా దేవుడు ఇంకెక్కువ మాట్లాడని చెప్పినాడు. నా గురించి చెప్పు, నా మాటలు చెప్పు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళి అని చెప్పు అని ఇట్లాగ చెప్పాలంటే కొన్ని వందల సార్లు మాట్లాడినాడు నాతోని. వందల సార్లు మాట్లాడితే నేనేమనుకుంటున్నానంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న సంతోషం ఉంది గానీ, దేవుని గురించి చెప్పాలన్న ఆలోచన వస్తలేదు. ఇదే కొద్ది మందికే చెప్తా ఉన్నాను. అట్లా చెప్తున్న క్రమంలో ఇక నేను పని మీదనే ముందుకెళ్తా ఉన్నాను. పని మీద ముందుకెళ్తా ఉంటే ఏమైందంటే, ఇక నాకు నష్టాలు రావడం మొదలైంది. నష్టాలెందుకొచ్చినాయంటే, దేవుని మాట వినకనే వచ్చినాయి. దేవుడు చేసినది కాదు. నేను తెచ్చుకున్నదే నష్టమంతా గూడా. నష్టాలెక్కడ పని చేస్తే అక్కడ నష్టం జరుగుతా ఉంది. అన్నీ నష్టాలే వస్తా ఉన్నాయి. నష్టాలొస్తున్నప్పుడు ఎక్కడికైనా పనికెళ్ళాలన్నా వెళ్ళొద్దా ప్రభు అని అడిగితే, దేవుడు వద్దు అని చెప్పేది. అదే పనికి నేను వెళ్ళి పనులు జేసినాను. ఎన్నో పనులు జేసినానట్లా. మా రక్త సంబంధుల దగ్గరెళ్లి పని జేశాను వద్దన్నకాడ. లక్షలు నష్టపరిచినారు. స్నేహితుల దగ్గరికెళ్ళి పని జేసినాను. దేవుడు వద్దన్న కాడికి వెళ్ళి నేను పని జేసేది. ఎందుకంటే పని చేయకపోతే నేను ఎట్లా బతుకుతాను? పని చేయకపోతే నా కుటుంబం ఎట్లా పోషించబడతదని జెప్పి వెళ్ళి పని జేసేది. అట్లా ప్రభు వద్దని చెప్తే నేను వెళ్ళేది. నేను వెళ్ళే రోజే నాకు స్వప్న దర్శనంలోనైనా, వాక్యం ద్వారానైనా, నా హృదయ ప్రేరేపణతోనైనా గూడా మాట్లాడేది. రకరకాలుగా మాట్లాడినా వినకపోయేది. అట్లా వెళ్ళిపోయి లక్షల నష్టం తెచ్చుకున్నాను. ఆ లక్షల నష్టం తెచ్చుకొని గూడా ఇక నాకు సేవ జేయాలని ఇష్టం లేదు. ఎందుకంటే సేవ జేస్తే రూ. 5, రూ. 10, రూ. 20 ఇస్తారు కానుకలు. ఎందుకంటే నేను ఎంతో సేవలోనికి రాకముందుకు వ్యక్తిగత సువార్త చేసేది. కొందరు సేవకులకు గూడా సహాయం చేశాను బాధలో ఉన్నవారికి. వాళ్ళెంతో దుఃఖంలో, బాధలో ఉండేది. "ఏమొస్తలేవయ్యా కుటుంబం పోషింపబడతలేదంటే" ఆ బాధలో నేను చూసినా కాబట్టి నాకు గూడా అలాంటి పరిస్థితి వస్తదేమో, నేను సేవ చేయను ప్రభా! ఇలాగే చెప్తాననుకునేది. దేవుడు నా వాక్యం చెప్పు, నా పరిచర్య చెయ్యి ఇదే మాట్లాడుతా ఉండేది. ఒకసారి నేను రామాయణపేటలో ఉన్నాను. రామాయణపేటలో రాత్రి పడుకున్నాను. నిద్రొచ్చేసింది. మళ్ళీ స్వప్న దర్శనంలో ఆకాశంలో నుంచి ఒక స్వరం వినొస్తుంది. "ఇస్సాకు నా కుమారుడా, నా మాటలు ప్రకటించు" అని ఆయన ఏడుస్తా ఉన్నాడు. దుఃఖపడతా ఉన్నాడాయన. లేచి చూస్తే ఎవరు లేరు.
అట్లా దేవుడు ఎన్నో సార్లు మాట్లాడినాడు. అయినా నేను వినలేదు. అట్లా అట్లా నష్టపోయి వరంగల్‌లో ఉన్నాను. వరంగల్‌లో ఉన్నప్పుడు ఈ ఫోన్‌లో ఇట్లా చూస్తా ఉంటే ఒకరోజు అయ్యగారి యొక్క వాక్యాలొచ్చినాయి. వాక్యాలొస్తే చూశాను. ప్రశ్నలకు ఇదే జవాబు చెప్తా ఉన్నాడు. అది చాలా చక్కగా చెప్తున్నాడు. ఈయన ఎవరు కావచ్చు అని చెప్పి కొన్ని సార్లు వినేదన్నమాట. ఎక్కువగా వినేది. బాగా చెప్తాం. అప్పుడు నాకు తెలియదు. రంజిత్ ఓపీర్ అయ్యగారు అని నాకు తెలియదు. చూసేది. కానీ నాకెప్పుడన్నా కలిస్తే బాగుండు. గొప్ప సేవకుడు ఉన్నట్టుందని మనసులో ఒక ఆలోచన నాకున్నది. కానీ గొప్ప సేవకులు పెద్దోళ్ళు అనేటోళ్ళు కలవరెక్కువగా, సమయమియ్యరు, మాట్లాడరు అని అది గూడా తెలుసు. ఆ సమయంలో వరంగల్‌లో ఉన్నప్పుడు అట్లా చూశాను. చూసిన తర్వాత కోకాపేటకొచ్చాను ఒక వర్క్ మీద. కోకాపేటకొచ్చి పని చేస్తా ఉన్నా. ఎన్నో సార్లు దేవుడు మాట్లాడేది. నేను చేసేది ఎంత హార్డ్ వర్క్ అంటే ఎర్రటెండలో పని చేయాలి. కొండల మీద, గుట్టల మీద 300 మీటర్లు, 500 మీటర్ల హైట్‌లో పని చేయాలి. డౌన్‌లో పని చేయాలి. గాలి రాదు. ఆ క్వారీలలో పని చేస్తా ఉంటే. సమయంలో పట్టపగటిలు కూడా దేవుడు నాతో మాట్లాడినాడు. ఇంత శ్రమ పడే బదులు నా పని చేయొచ్చుగా అన్నాడాయన. ఎన్నో సార్లు. నా హృదయ ప్రేరేపణ ద్వారా మాట్లాడినాడు. ఎక్కడైనా దేవుని సన్నిధిలో కూర్చుంటే నాతోనే వాక్యం ద్వారా మాట్లాడినట్లు అనిపించేది. నా స్వప్న దర్శనంలో కూడా ఎన్నో సార్లు మాట్లాడినాడు. నేను పోయిన పనులన్నీ కూడా ఆగిపోయేలా కూడా చేసినాడు దేవుడు. అలాగ చేస్తున్న క్రమంలో కోకాపేటకొచ్చాను. కోకాపేటలో ఒక పని చేస్తా ఉన్నా. పని చేస్తా ఉంటే ఇక అప్పుడు సేవ చేయాలా మరి? ఇన్ని శ్రమలొస్తున్నాయి. లక్షలలో నష్టం వచ్చేసింది అని చెప్పి ఆలోచన కలిగున్నా. ఇక మేమున్న ఏరియాలో లోకల్ పాస్టర్‌లో నాకొచ్చే దర్శనములు, స్వప్న దర్శనములు, నా ప్రేరేపణ, నా హృదయ భారము, నా సువార్త భారం అంతా చెప్తే వాళ్ళందరూ నన్నేమన్నారంటే హేళన చేసినారు కొంతమంది సేవకులు చేసి, "నువ్వు సేవ చేస్తావా? నువ్వు సువార్త చేస్తావా? చెప్పేదేదో ఇక్కడనే చెప్పు" అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. ఎవరు సపోర్ట్ చేయలేదు. నన్ను అర్థం చేసుకోలేదు. ఇక నేను దేవునికి ఒకటే చెప్పిన, "అయ్యా! సువార్త చేస్తున్నాను. మరి సేవకుని కావాలంటే నన్ను అభిషేకించాలి. సేవకెళ్ళాలి గదా! ఏ సేవకుడు నాకు తెలవది. మేముండే ఏరియాలోనేమో నాకు లోకల్‌లో ఏమో సేవకులు సపోర్ట్ జేయరు. వాళ్ళందరూ గూడా ఏళనగా మాట్లాడిర్రు. నేను సేవకెలా ఎళ్తాను? నువ్వెవరినైనా చూపిస్తే నేను సేవకెళ్తాను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ వరంగల్‌కెళ్ళాను. మళ్ళీ వరంగల్‌కెళ్ళి అక్కడనే పని జేస్తా ఉన్నా. పని జేసి ఇదే ప్రార్థన నా మనసులో ఉంది. సరే సేవకైతే వస్తాను గానీ, మరి ఏది సేవకుడు ఎవరు నాకొకరిని చూపి ఆయన దగ్గరికి పోయి సేవకునిగా అభిషేకించబడి సేవకెళ్తాను. అని చెప్పి నాలో వేదన ఉండేది వేదన. కానీ ఒక సేవకుడు నాకైతే దేవుడు చూయించలేదు. అప్పుడు నేను అనుకున్న రోజుల్లో. ఒక రాత్రి మళ్ళీ 2 గంటల రాత్రి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. పడుకుంటే ఆకాశంలో ఒక సూర్యుని వలె ఒక వెలుగు ఆకాశం నుంచి వెలుగొస్తా ఉంది. ఆ వెలుగులో నుండి కరపత్రాలన్నీ నా పైకొస్తా ఉన్నవి. నా నా మాటలు చీకట్లో ఉన్న వారికి ప్రకటించని చెప్తా ఉన్నాడాయన. నేనేమో ఈ భూమి మీద ఎలాగైతే ఆలోచించానో, ఆ దర్శనంలో గూడా అలాగే ఆలోచిస్తా ఉన్నాను. నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? నాకు డబ్బులేడంగొస్తాయి? ఈ యొక్క సంఘంలో ఇచ్చే బిడ్డలు రూ. 5, రూ. 10 నాకు ఏమైతాయి ప్రభా? నెలకో 50, 60 వేలొస్తాయి ఈ పనులు చేసుకుంటే లక్షలొస్తాయని. ఇదే ఆలోచనలో ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, ఆయన స్వరం విన్నాను. నేను నిన్ను పోషిస్తాను వెళ్ళు అన్నాడు. వెళ్ళనంగానే నేను నిలబడి చూస్తా ఉన్నాను ఆ దర్శనాన్ని అట్లాగే. నేను సేవకు రావడానికి ముఖ్య కారణం ఏందంటే, ఎన్నో దర్శనాలు నాకు దేవుడిచ్చిండు గానీ ఆయన రెండో రాకడని నా కళ్ళారా చూశాను. ఆయన మేఘారుడై వస్తా ఉన్నాడు. అది చూసిన వెంటనే నాకు భయమై లేచి కూర్చొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టిన. 2:30 అయింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టిన. ఆయన వస్తా ఉన్నాడు. ఆయన అంటుండు, "చీకట్లో ఉన్న వారికి నా మాటలు నువ్వు ప్రకటించి పో" అన్నాడు. ఆయన రాకడ చూడంగానే భయమైంది. ఆయన వస్తా ఉన్నాడు మేఘారుడై. నా కళ్ళారా చూశాను ఇది సత్యము. ఏడ్చి లేచి కూర్చుంటే మా పక్కన మా భార్య ఉండి లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందంటే, యేసుప్రభు వస్తానంటున్నాడాయన. చీకట్లో ఉన్నవారికి నా మాటలు చెప్పు అంటా ఉన్నాడు. ఇక నేను సేవకు సమర్పించుకోవాల్సిందే నేను వెళ్ళిపోతా. ఇక ఈ పనులొద్దు ఏమొద్దు మానేద్దాం అని చెప్పి అప్పుడు లేచి ఆ 2 గంటల రాత్రి 2022లో 22లో లేచి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని అయ్యా మరి నీ సేవకు రావాలంటే నన్ను సేవకునిగా అభిషేకించేది ఎవరు? ఎక్కడికెళ్ళాలి? నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు లోకల్‌లో. అందరూ హేళన చేస్తా ఉన్నారు నన్నని చెప్పి అట్లా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మరలా కోకపేటకొచ్చాను ఇక్కడ. పని నడుస్తదని చెప్పి ఇక్కడికొచ్చాను.
ఇక్కడికొస్తే దేవుడు అంటా ఉన్నాడు, హృదయంలో మాట్లాడినది ముందుగా ప్రేరేపణ. "ఓఫిరాయ్ గారి దగ్గరికి వెళ్ళు, వెళ్ళు" అన్నాడు. అంటే నేను ఆయన వీడియో చూస్తాను గదా! నా మనసు అలా అంటుందేమో, ఇదంతా ఉట్టిదే ట్రాష్ నా మనసులో అనుకుంటున్నానని జెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత, "నువ్వు నిజంగా చెప్తే అనేక సార్లు నాతో స్వప్న దర్శనంలో గూడా మాట్లాడినావు గదా! అలాగేమైనా మాట్లాడి వెళ్తాను" అన్నాను. ఆయనే ఆ రాత్రి గూడా ప్రార్థన చేసుకుంటూ, "నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు" అంటేనే వెళ్ళన్నాడు. వెళ్ళంటే నాకు అడ్రెస్సు తెలవది. ఓపిరాయ్య గారు తెలవది. ఎన్నడూ ఫోను చేసి మాట్లాడలేదు. ఎప్పుడూ ఆయన నేను కలవలేదు. దేవుడు వెళ్ళమన్నాడు. ఎలా వెళ్ళాలో నాకు గూడా తెలియదు. తెలియక అసలు ఫోను చేశానా మాట్లాడితే ఫోను నంబర్ ఏం లేదు. మార్క్ అన్న నంబరు దాంట్లో ఉన్నది. మరి బుక్స్ చదవంటున్నారు గదా! బుక్ అన్నా చదువుదామని చెప్పి ఫోను చేశాను. ఫోను చేస్తే అన్న లేపలేదు. బిజీ ఉండి కావచ్చు. ఇక నేననుకున్న మాట మనసులో. పెద్ద సంఘాలంటారు, పెద్ద సేవకులంటారు. ఒక్కరు ఫోన్ లేపరు. వీళ్ళందరూ ఇంతే. ఏలియా భక్తుని కంటే గొప్పోళ్ళా అని అనుకున్నాను మనసులో. ఆ రోజు అనుకున్నది చెప్తా ఉన్నాను. అట్లా అనుకోని ఇగ వద్దులే. నువ్వు చెప్పింది కరెక్టే అయితే వాళ్ళు నాకు కలవాలి గదా! నువ్వు చెప్పింది కరెక్టే అయితే వాళ్ళు ఫోన్ లేపాలి గదా! నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే నాకు వాళ్ళు మాట్లాడాలి గదా! అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. వదిలేశాను. సేవ లేదు, ఏం లేదు. అంతా భ్రమపడుతున్నాను అనుకున్నాను. ఒకరోజు ఏమైందంటే ఇట్లా ఫోన్ ఓపెన్ చేయంగానే ఒక నిమిషం వీడియో అయ్యగారిదొచ్చింది. అయ్యగారిదొస్తే విన్నాను. వింటే లాస్ట్‌కి ఆయన ఒక మాట చెప్పినాడు. "లక్ష్మణ్ గారికి ఫోన్ చేయండి మీకు బుక్స్ దొరుకుతాయి. ఇగో ఈ పలానా నంబర్" అని చెప్పినాడు. సరే ఈయనకైనా ఒకసారి చేసి చూద్దామని లక్ష్మణ్ అన్నకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ లేపినాడు, మాట్లాడినాడు. "మొన్నగిట్లా బుక్స్ కావాలి. అయ్యగారు కలుస్తాడా? మాట్లాడాలి" అన్నాను. "ఆ! ఎందుకు కలవడన్నా? కలుస్తాడన్న. తప్పకుండా కలుస్తాడంటే" "మాట్లాడతాడా?" అన్నాను. "సమయం ఇస్తాడా?" అని అడిగాను. "అయ్యో! అట్లా అనకండి. ఇస్తాడు. సమయం ఇస్తాడు. మాట్లాడతాడు. మీరు రండి ఫస్ట్" అన్నాడు. మీరెక్కడ ఏందంటే నా అడ్రెస్ అంతా జెప్పాను. ఇప్పుడు అదంతా గాదు నేను కోకాపేటలో ఉన్నాను. వస్తానన్నా. మరి నాకు ఒక రూట్ మ్యాప్ పంపియండంటే పంపించినాడు. అట్లా వెతుక్కుంటూ, వెతుక్కుంటూ వచ్చినాను. ప్రభు నడిపించినాడు. వచ్చిన తర్వాత నాకు ఏ దర్శనాలయన్నీ వస్తాయో అయ్యగారికి అన్నీ వివరించాను. వివరిస్తే ఆయన అన్నాడు, "నిన్ను దేవుడు సేవకు పిలుస్తుండు బాబు" అని జెప్పినాడు అయ్యగారు. సేవ పిలుస్తున్నాడని చెప్తే, మరి అక్కడ మా లోకల్‌లో ఉన్న పాస్టర్లందరూ నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. "నువ్వు సేవ చేయొద్దంటుర్రు అయ్యగారు" అంటే, "వాళ్ళందరూ మోసం చేస్తున్నారు, అబద్ధము చెప్తున్నారు. ఇవన్నీ నిన్ను దేవుడు పిలిచిన సూచనలే. ఈ స్వప్న దర్శనాలైన, ప్రేరేపణైన ఇవన్నీ కూడా నీ దర్శనాలను కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు బాబు" అని చెప్పినాడు. చెప్పి అట్లా ఒక 2, 3 వారాలు వచ్చాను అయ్యగారి దగ్గరికి. వచ్చిన తర్వాత ఇకొచ్చి సేవకునిగా 2022లో మనల్ని సేవకునిగా అభిషేకించినాడు అయ్యగారు. అయ్యగారు అభిషేకించి ఇక ఒక మాట చెప్పినాడు నాకు. ఏం చెప్పినాడంటే, "సేవకునని చెప్పి పోయి కూర్చోకు. అందరి దగ్గర ధనం దోసుకునేలాగా తయారు గాకు. నువ్వు వెళ్ళి నీకు పెళ్లయిందంటే అయిందన్నాడు. బాబు, పాప అయ్యగారు" అని చెప్పాను. "నీ భార్య, బిడ్డలు గూడా సంతోషంగా ఉండాలంటే కష్టపడి పని చెయ్యి. రొట్టె ముక్కైనా తిను. సువార్త చెయ్యి. పరిచర్య చెయ్యి అంతే. అయినాను అనుకోని కూర్చొని దశంభాగాలో, కానుకలో వస్తాయని ఆశపడకు బాబు. నీ సంఘం ఎదిగిందాకా నువ్వు కష్టపడవలసిందే. నువ్వు కూలి పని చేసినా తప్పు లేదు" అన్నాడు అయ్యగారు. అంటే సరే అయ్యగారు అని చెప్పి విన్నాను. నన్ను సేవకునిగా అభిషేకించినాడు. ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళిన తర్వాత నేను సేవకెలా వచ్చానంటే, సేవకొచ్చి ఏదో సంపాదించుకుందామని అయితే నేను రాలేదు. ఎందుకంటే నేను మొదటి నుంచే డబ్బులు చూశాను. కాంట్రాక్టర్ వర్కులు చేశాను. ఆ! బ్లాస్టింగ్ వర్కులు చేశాను. ట్రాక్టర్లతోని వర్కులు చేసి అదంతా చేశాను. ఆ డబ్బు గూడా నా దగ్గర లేదు. నా ఆరోగ్యం బాలేక అంతా పోయింది. నేను ఇంటికొచ్చి సేవకి ఎలా సమర్పించుకున్నానంటే, అప్పటికి నాకు 30,00,000-40 లక్షలు ఉన్నది. సేవకు అయ్యగారు నన్ను అభిషేకించినప్పుడు, సేవకు మా ఇంటికెళ్ళినప్పుడు నేనెక్కడికైతే దేవుడు ఎళ్ళమన్నాడో, ఆ ఊరికెళ్ళినప్పుడు నాకు 30, 40 లక్షల అప్పున్నది. నేను సేవకి ఏమని సమర్పించుకున్నానంటే, "అయ్యా! నీ సేవ జేయడానికి నేను వెళ్తా ఉన్నాను. అప్పులు తీర్చమని నిన్నడగను. నాకు అప్పు తీరిస్తేనే నీ సేవ చేస్తానని అడగను ప్రభువా. నాకున్న కొద్దిగా భూమి ఉంది. 2 ఎకరాలు అమ్మేసి నీ సేవకొస్తానని జెప్పి, వరంగల్ నుంచి మరి నేను సేవకునిగా అభిషేకం తీసుకున్న తర్వాత, ఇంటికెళ్ళి నా అప్పులు కట్టి సేవ జేయడానికి నాకున్న భూమి 2 ఎకరాలు అమ్మేసి, ఆ డబ్బు తీసుకొచ్చి అందరి అప్పులలో కట్టేశాను. అందరికి అప్పులు కట్టేసి, అందరికి ఇచ్చేసి, ఇక సేవకెళ్దామని ఇంటికొచ్చాను. అట్లాగా సేవ ప్రారంభించి పరిచర్య చేస్తున్నాను.
ప్రభు దయ వలన. నా అప్పులన్నీ గూడా నా భూమి అమ్ముడుపోయేలాగా దేవుడే చేసినాడు. ఆ భూమి అమ్ముడుపోయింది. అమ్ముడుపోయినంక ఆ డబ్బు 40,00,000 వస్తే, ఆ డబ్బంతా తీసుకొచ్చి ఎవరెవరికైతే అప్పులియ్యాలనో అప్పులన్నీ కట్టేసి, ప్రభు దయను బట్టి, అయ్యగారు చెప్పిన మాటను బట్టి రొట్టె ముక్క తిని, కూలి పని చేసైనా దేవుని సువార్త ప్రకటించు, పరిచర్య చేయని చెప్పినాడు. అదే మాట ప్రకారంగా ఇంటికొచ్చి సువార్త చేశాను. చేస్తా ఉన్నాను ఇప్పటికీ ఆయన దయను బట్టి. అలాగే కూలి పని చేసినాను. సిగ్గుపడలేదు. కాంట్రాక్టర్‌గా ఉండి నా దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గరికి కూడా ఎళ్లి, ప్రభు పరిచర్య చేయడానికి వెళ్ళి, కూలి పని చేస్తుంటే నన్ను చూసి నవ్వినారు. ఏం బాధపడలేదు. యేసయ్య నా కోసం ఇంతకంటే ఎక్కువ శ్రమ అనుభవించినాడని పరిచర్య చేస్తా ఉన్నాను. పరిచర్య చేస్తా ఉంటే కూడా ఎవరు అభిషేకం ఇచ్చారు, ఎవరు బాప్తిసం ఇయ్యాలన్నారని చెప్పి సేవకులు కొంతమంది అన్నారు. ఓఫిరయ్య గారని చెప్తే అట్లా కూడా నన్ను అటంకించినారు. అయ్యగారిని కూడా కొన్ని మాటలన్నారు. నన్ను అన్నారు. అయినా పర్వాలేదు. దేవుడు చెప్పిన కాడికెళ్ళాను. దేవుడు చెప్పినట్టుగా పరిచర్య చేస్తున్నానని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎంతో సంపాదించినా, ఎంతో చేయాలనుకున్నప్పుడు తృప్తి లేదు గానీ, నా భూమి అమ్ముకున్నా పర్వాలేదు. పరిచర్య చేస్తున్నాను. నాకు పెద్ద సంఘమేం లేదు. కొద్ది చిన్న సంఘాన్ని దేవుడిచ్చినాడు. ఒక 30 మందిని. ఆ 30 మందిని దేవుడు నాకిచ్చినాడు. కాస్తున్నాను. మరి ఈ 2, 3 సంవత్సరాల్లో దేవుని దయను బట్టి, అయ్యగారు చెప్పిన మాటను బట్టి, ఒక 1,00,000 మందికి పైగా సువార్త ప్రకటించినాను. డైరెక్ట్‌గా గ్రామాలలోకెళ్ళి వీధి సువార్తలు బ బ బహిరంగంగా ప్రకటించాను. కరపత్రాలే 1,00,000 ఒడిసినాయి ఇంచుమించు. 40 ఊర్లకు పైగా చెప్పాను. దేవుని కృపను బట్టి. ఇలా దేవుడు నన్ను ఎన్నుకొని ఆ మరణస్థితి నుంచి విడిపించి, బ్రతికించి, ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఇది నా సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మార్కన్నకి వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్.